ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ కొత్తగూడెం పట్టణంలో 2020లో ప్రారంభించబడిన బైబిల్ తరగతులు, కొన్ని వారాలు బైబిల్పై అవగాహన అనేటువంటి కార్యక్రమం ద్వారా చాలా ఎపిసోడ్స్ మాట్లాడాను. గతంలో న్యాయాధిపతుల గ్రంథ పరిచయాన్ని కూడా నేను ఇచ్చాను. కనుక ఆ న్యాయాధిపతుల గ్రంథ పరిచయానికి కొనసాగింపు నేను మాట్లాడుతున్నది. సరైనా మీరందరూ విన్నారో లేదో నాకు తెలియదు. కనుక ఒక రెండు మాటల్లో న్యాయాధిపతుల గ్రంథం యొక్క చరిత్రను లేదా ఆ పరిచయాన్ని మీకు తెలియచేసి పాఠంలోనికి వెళతాను. ఒక్కో పాఠం ఒక్కొక్క పుస్తకం బైబిల్లో ఒక్కొక్క అంశాన్ని లేదా ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అలానే ఈ న్యాయాధిపతులు అనేటువంటి గ్రంథం కూడా ఒక ప్రత్యేకతను కలిగినటువంటి గ్రంథం. ఒక ప్రాముఖ్యత ఇందులో మనకు కనబడుతుంది. ఇశ్రాయేలీలైన వారు 12 గోత్రాల వారు యెహోషువ నాయకత్వంలో యుద్ధాలు చేసి ఈ కనాను భూభాగంలో అడుగుపెట్టిన తర్వాత, మీకు తెలుసు, ఇశ్రాయేలీలు అడుగుపెట్టే సమయానికి ఆ భూభాగం అంతా, ఆ దేశం అంతా కనానుగా పిలువబడుతుంది. ఇశ్రాయేలీలు అడుగుపెట్టే సమయానికి వారు అడుగుపెట్టిన ప్రాంతం అది కనానుగా పిలువబడుతుంది. ఈ ఇశ్రాయేలీలు వచ్చి దాన్ని ఆక్రమించుకున్నప్పటి నుండి అది ఇజ్రాయేలుగా పిలువబడింది. ఇజ్రాయేల్ దేశం, ఇజ్రాయేల్ భూభాగంగా. క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దంలో లేదా 4వ శతాబ్దం అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీకుల పాలనలో దీన్ని పాలస్తీనాగా మార్చారు. అంటే భూభాగం ఒకటే, కానీ అది పిలువబడినటువంటి ఆ పేర్లు 3 విధాలుగా ఉండటం మనం చూస్తున్నాం. ముందు కనాను, ఆ తర్వాత ఇజ్రాయిల్, ఆ తర్వాత వచ్చి పాలస్తీనా. ఇప్పుడు మనం ఈ ఇశ్రాయేలీలు ఈ కనాను భూభాగంలో అడుగుపెట్టారు. కానీ ఈ భూభాగంలో వాళ్ళు అడుగుపెట్టే సమయానికి కొన్ని అన్య జాతుల వారు అక్కడ నివాసాలు ఏర్పరచుకొని ఉన్నారు. దేవుడు వారితో చెప్పిన విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి అన్ని జాతుల వారిని కూడా మీరు నిర్మూలన చేయండి, ఎవరిని మీరు మిగలనివ్వకండి. ఒకానొక సమయంలో అమాలేకీయుల విషయంలో సౌలుతో కూడా దేవుడు అదే చెప్పాడు. సౌలు, నీవు నీతో పాటు ఉన్నటువంటి సైన్యాన్ని తీసుకొని అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళిన సమయంలో అమాలేకీయులను సమస్తాన్ని కూడా నువ్వు నిర్మూలన చేయాలి అని దేవుడు చెప్పాడు. కానీ అక్కడ సౌలు రాజును బ్రతికించాడు. అలానే పశువులను, మిగతా వాటిని తన వెంట తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తుంటాం కురవినవి. అప్పుడు దేవుడు అన్నమాట, నీవు నేను చెప్పినట్లుగా చేయకుండా, నీవు నా మాటకు నువ్వు లోబడకుండా చేసినందుకు నేను నిన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా తొలగించేస్తున్నాను అని సౌలును తొలగించటానికి అక్కడ ఒక మొట్టమొదట బీజం పడినట్టుగా మొదటి కారణంగా అక్కడ మనం చూస్తుంటాం. ఎవరి విషయంలో? సౌలు విషయంలో. అక్కడ కూడా దేవుడు అమాలేకీయులను పూర్తిగా నిర్మూలన చేయమన్నాడు. ఇక్కడ కూడా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరిని నిర్మూలన చేయమని దేవుడు వాళ్ళకు చక్కగా చెప్పినా, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చాలా వరకు అందరినీ నిర్మూలన చేశారు. కానీ కొంతమందిని ఉండనిచ్చారట, ఆ జాతుల వారిని. ఎందుకు ఉండనిచ్చారు అంటే, ఇంట్లో పని కోసమో, అలానే ద్రాక్ష తోటల్లో పని కోసమో, లేదా వాళ్ళ పశువులు మేపడానికో పనివారుగా ఆ జాతులలో ఉన్న కొందరిని వీళ్ళు నిర్మూలన చేయకుండా వారి చేత వెట్టి పనులు చేయించుకుంటున్నారు ఈ ఇశ్రాయేలీలు. ఇక కొన్ని పట్టణాలను జయించలేకపోయారు అని కూడా చదువుకుంటాం ఇది న్యాయాధిపతులు ప్రారంభంలో. దేవుడు ఆ విషయంలో చాలా బాధపడ్డాడు. అందులో ఇంకో విషయం ఏంటంటే, దేవుడు వీరు వాళ్ళను జయించడానికి ముందే, వారిపై యుద్ధానికి వెళ్ళడానికి ముందే దేవుడు వారికి చేసిన ఒక హెచ్చరిక కూడా ఉంది. ఏంటంటే, మీరు కానీ వారిని పూర్తిగా నిర్మూలన చేయకుండా మీ మధ్య పెట్టారా, వారి వల్ల ఏదో ఒక రోజున మీరు ప్రాబ్లంను ఫేస్ చేయక తప్పదు అన్నాడు. వారిని ఎవరినైతే మీరు ఉండనిచ్చారో వారు మీ విషయంలో చాలా చాలా ఇబ్బంది మీరు పడతారు అని దేవుడు వారికి చెప్పినట్లుగా ఒకసారి సంఖ్యాకాండం మనం చూస్తుంటే, సంఖ్యాకాండం 33వ అధ్యాయం, సంఖ్యాకాండం 33వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే అక్కడ 55వ వచనం అనుకుంటాను, చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 55వ వచనంలో,
మీరు మీ ఎదుట నుండి ఆ కనాను దేశంలో ఉన్నటువంటి ఆ అన్యజాతుల వారిని వెళ్ళగొట్టని ఎడల, పూర్తిగా వారిని వెళ్ళగొట్టేసేయండి, పూర్తిగా వారిని మీరు నిర్మూలన చేయండి, లేదా వెళ్ళగొట్టండి. ఓకే, మీరు వారిని వెళ్ళగొట్టని ఎడల, మీరు వారిలో ఎవరినైతే వెళ్ళగొట్టకుండా ఉండనిస్తారో వారు మీ కన్నులలో ముండ్లుగా, మీ ప్రక్కలలో శూలముగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధ పెట్టెదరు అన్నాడు. ఏమంటే దేవుడు ఎంత చక్కగా చెప్పాడు చూసారా? మీరు ఎవరిని ఉండనిచ్చేదరో వారు మీ కంట్లో వాళ్ళు ఎలా మారతారట? ముండ్లుగా అంటారు. అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉన్న కొన్ని సందర్భాలలో ఇక్కడ ఏంటంటే నా కంట్లో నలుసులాగా మారాడండి అంటుంటారు. అంటే కంట్లో ఒక నలుసు పడినప్పుడు అది ఎంత చిరాకు పెట్టి, ఎంత దురద పెట్టి, ఎంత మంటగా ఉంటుందో మనం చూస్తుంటాం. చిన్నది కంట్లో నలుసు, ఇక్కడ నలుసు కాదట, కంట్లో ముళ్ళుగా ఉంటారు అన్నాడు దేవుడు ముందుగానే. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళగానే దేవుడు చెప్పిన ఈ మాట జ్ఞాపకం చేసుకొని అందరిని ఏం చేయాలి? బుద్ధున్న వాళ్ళైతే అందరినీ వెళ్ళగొట్టేయాలి. ఎవరిని ఉండనిచ్చేదరో వారే ఏమన్నాడు? వీళ్ళకి ఎలా మారతారన్నాడు? ముండ్లుగా మారతారు అన్నాడు. అన్న తర్వాత ఉండనిచ్చొచ్చా చెప్పండి? ఉండనివ్వచ్చే వాళ్ళని అసలు ఉండకూడదు. ఇంకోటి ఏమన్నాడు? ప్రక్కలోనే శూలము, ప్రక్కలో బల్లెం అంటే మీకు అర్థమవుతుందేమో, ప్రక్కలో శూలముగా ఉంటారు వాళ్ళు, మీకు వాళ్ళు ప్రక్కలో బల్లెముగా ఉంటారు అన్నాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరిని ఉండనివ్వకండి, అందరినీ అక్కడ నుంచి మీరు వెళ్ళగొట్టండి అన్నాడండి. కానీ వీళ్ళు చేసిన పని ఏంటంటే అందరినీ వెళ్ళగొట్టలేదు, కొందరిని ఉండనిచ్చారు. ఆ తర్వాత నెమ్మదిగా ఎంతవరకు వెళ్ళిపోయాయి అంటే పరిస్థితులు, ఎవరిని ఉండనిచ్చారో వారితో ఇశ్రాయేలీయులు సంబంధాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అన్యులండి వాళ్ళు. అసలు వారిని వెళ్ళగొట్టమని చెప్పిందే వాళ్ళకు ఉన్నటువంటి ఆచారాలు మంచివి కావు, వారి సాంప్రదాయాలు మంచిది కాదు, వారి జీవితాలు బాగోలేవు. వాళ్ళంతా కూడా విగ్రహారాధనతో ఉన్నారు. విగ్రహారాధనతో నిండిపోవటమే కాకుండా భయంకరమైన బళ్ళు కార్యక్రమాలు వాళ్ళు జరిగిస్తున్నారు, ఎన్నో హేయమైన కార్యక్రమాలు జరిగిస్తున్నారు వాళ్ళు. అలాంటి వారు వీరి మధ్య ఉంటే వీరు కూడా వారిలా మారిపోతారనే కదా దేవుడు వారిని ఉండనివ్వద్దురా అని చెప్పాడు. ఉండనివ్వటం మొదటి తప్పు అయితే, రెండో తప్పు ఏంటంటే వీళ్ళు చేస్తున్నది వారితో వీళ్ళు సంబంధాన్ని వాళ్ళు పెట్టుకుంటున్నారు అని చదువుకుంటాం. తర్వాత ఇక ఇశ్రాయేలీలు ఈ ఉండనిచ్చిన ఈ అన్ని జాతులతో సంబంధాలు పెట్టుకొని వీరు కూడా భయంకరమైనటువంటి దుర్మార్గతలోనికి వెళ్ళినటువంటి సమయంలో దేవుడు కోపపడి ఇక్కడున్నటువంటి ఇశ్రాయేలీలందరినీ ప్రక్కన ఉన్నటువంటి శత్రు రాజులకు అప్పగించటం. ఎప్పుడైతే పొరుగున ఉన్నటువంటి శత్రు రాజులు వచ్చి వీరిని బానిసలుగా చేసుకుంటారో వారి బానిసత్వంలో అనేకమైన బాధలు, హింసలు వారు అనుభవిస్తూ ఆ సమయంలో మరలా వీళ్ళు దేవునికి మొరపెడతారు. అయ్యా తప్పైపోయింది, మరి ఏదో పొరపాటు చేసేసాము, మమ్మల్ని వీళ్ళకి అప్పగించావు, వీళ్ళేమో మమ్మల్ని చాలా దారుణంగా పాలిస్తున్నారు, ఏలుతున్నారు, మమ్మల్ని అనేకమైన బాధలకు, హింసలకు గురి చేస్తున్నారు, ఈ సమయంలో మమ్మల్ని కాపాడింది, విడిపించగలిగింది నీవేనయ్యా, ఏం చేస్తావో తెలియదు, మమ్మల్ని విడిపించు అని దేవుడికి మొరపెడతారు. ఎప్పుడైతే వీళ్ళు మొరపెడతారో అప్పుడు వెంటనే దేవుడు మరలా వాళ్ళ ప్రార్థన విని, వాళ్ళ మొర విని వారి కోసం న్యాయాధిపతులను, వారి కోసం రక్షకులను పుట్టించి, లేదా అందులో ఉన్న వాళ్ళను నియమించి కొందరిని వారి పక్షాన ఆ శత్రువులతో యుద్ధం చేసి మరలా వీరిని విడిపించటం. కొంతకాలం విడిపించిన తర్వాత కొంతకాలం బాగానే ఉంటారు. అలా కొద్ది రోజుల తర్వాత మరలా పాడైపోతారు. మరలా పాడైన తర్వాత దేవుడు మరలా అప్పగిస్తాడు. మరలా అప్పగించగానే మరలా దేవునికి మొరపెడతారు. మరలా మొరపెట్టగానే దేవుడు మరలా ఒక న్యాయాధిపతిని, ఒక రక్షకుని నియమించి మరలా వారిని విడిపిస్తాడు. ఇది న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా ఇలానే ఉంటుంది. అంటే తప్పు చేయటం, దేవుడు శిక్షించటం, ఆ తర్వాత మరలా వాళ్ళు దేవుని క్షమించమని అడగటం, ఆ తర్వాత మరలా ఆ దేవుడు వారిని విడిపించి నెమ్మదిని కలగచేయటం, ఆ నెమ్మది కలిగించే సమయంలో మరలా వాళ్ళు తప్పు చేయటం,
మరలా దేవుడు కోపగించుకొని మరలా అప్పగించటం, మరలా న్యాయాధిపతి రావటం, ఇదంతా ఒక సర్కిల్ మాదిరిగా జరుగుతుంది. ఓకేనా? భూమి ఎక్కడ ప్రారంభం అయిపోయి ఎలా మళ్ళా తిరిగి తన దగ్గరకు వస్తుందో, భూమి తన చుట్టూ తాను తిరిగినట్టు ఇశ్రాయేలీలది కూడా అలానే ఉంటుంది. పాపం, శిక్ష, మార్పు, న్యాయాధిపతి, యుద్ధాలు, విడిపించటం, నెమ్మది, మరల పాపం, మరల శిక్ష, మరలా మార్పు, మరలా ప్రార్థన. ఇదే అన్నమాట ఇంక జీవితం. ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతా సుమారు 350 సంవత్సరాల వరకు జరిగినటువంటి చరిత్ర న్యాయాధిపతుల గ్రంథం. ఎంతమంది న్యాయాధిపతులు ఉంటారు? మనకు న్యాయాధిపతుల గ్రంథంలో 13 మంది న్యాయాధిపతులు ఉంటారు. న్యాయాధిపతుల గ్రంథం వరకు 13 మంది ఉంటారు. సమూయేలు మొదటి గ్రంథంలో ఏలీ ఒక న్యాయాధిపతిగా ఉంటాడు, 14వ న్యాయాధిపతి. ఏలీ తర్వాత మనకున్న న్యాయాధిపతి చివరివాడు సమూయేలు. చివరి న్యాయాధిపతులకు ఉన్న ప్రత్యేకత చెప్పాను. చివరి న్యాయాధిపతులు కాస్త ప్రత్యేకమైన వారు. వీళ్ళ మీద ఎలా అంటే, ఏలీ ఒక న్యాయాధిపతిగా మాత్రమే కాకుండా ఒక యాజకుడిగా కూడా పనిచేస్తాడు. అంటే ఏలీ న్యాయాధిపతిగాను యాజకుడుగాను కనబడతాడు. నెక్స్ట్ సమూయేలు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన కూడా ఇంకా ప్రత్యేకమైన వాడు, విశేషమైనటువంటి న్యాయాధిపతిగా కనబడతాడు. ఎందుకంటే సమూయేలు గారు ఒక న్యాయాధిపతిగాను, మరోవైపు యాజకుడిగాను, మరోవైపు ప్రవక్తగాను, అంటే 3 బాధ్యతలను ఏకకాలంలో నిర్వర్తించినటువంటి వ్యక్తిగా సమూయేలు గారు మనకు కనబడతారు. ఇప్పుడు ఇలా 13 మంది న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నారని చెప్పుకున్నామే. ఈ 13 మంది న్యాయాధిపతులలో మొట్టమొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు అని మనం చదువుకుంటాం. ఇప్పుడు ఈ ఒత్నీయేలు కాలం నాటికి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇశ్రాయేలీల పరిస్థితులు, వారి జీవితాలు, వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి, దేవుడు ఏం చేశాడు, ఎవరికి అప్పగించాడు, ఇతను ఎలా విడిపించాడు, ఇతని జీవితం మనకు నేర్పించేటువంటి పాఠం ఏమైనా ఉందా అనే విషయాలు ఇప్పుడు మనం న్యాయాధిపతుల గ్రంథంలోనికి వెళ్ళి చూద్దాం. రైట్, ఇక మనం న్యాయాధిపతుల గ్రంథంలోనికి మనం ప్రవేశిస్తే, ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయము నుంచి ప్రారంభమవుతుంది. న్యాయాధిపతుల చరిత్ర అనేది 3వ అధ్యాయం ప్రారంభం. ఈ 3వ అధ్యాయము నుంచి మనం చదువుకుంటున్నప్పుడు 3 నుంచి 16వ అధ్యాయం వరకు న్యాయాధిపతుల చరిత్ర అంతా కూడా వ్రాయబడుతుంది. 3 నుంచి 16 వరకు ఉన్న అధ్యాయాలలో న్యాయాధిపతుల గురించినటువంటి వివరణ మనం చదువుకోగలం. ఇప్పుడు ఇందులో మనకు ఈ 3వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తున్నప్పుడు మొదటి వచనంలో ఇశ్రాయేలీలకును కనానీయులకును జరిగినటువంటి యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీల తరతరముల వారికి, అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చినటువంటి జనములు ఇవి. ఇక్కడ ఒక విషయం గ్రంథకర్త చెప్తున్నాడు. అదేంటంటే, పూర్వము యుద్ధములు చూడని వారు, పూర్వము యుద్ధములు ఎరుగని వారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక పాఠం చెప్పటానికి కదా, చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీల తరముల వారికి యుద్ధము చేయ నేర్పునట్లు దేవుడే ఆ జనములను ఇక్కడ ఉండనిచ్చినట్టుగా చెప్తున్నాడు ఆయన. ఎవరు? వారు వెళ్ళగొట్టక ఉండనిచ్చారే. మొట్టమొదట కనానులు అడుగుపెట్టిన తర్వాత ఇశ్రాయేలీలు కొందరిని వెళ్ళగొట్టారు, మరి కొందరిని ఉండనిచ్చారు. ఇక ఆ ఉండనిచ్చిన వారి విషయంలో దేవుడు కూడా మాట్లాడలేదు. వీళ్ళు ఉండవలసిందే అన్నట్లుగా దేవుడు కూడా ఉండనిచ్చాడు వాళ్ళను. ఇక దేవుడు ఎందుకు ఉండనిచ్చాడు అంటే కొన్ని కారణాలు ఇక్కడ చెప్తున్నాడు. మొదటిది ఏంటంటే, వారిని శోధించుటకు అన్నాడు. 2, పూర్వము చూడని వారికి యుద్ధము నేర్పునట్లు అన్నాడు. చూడండి, అక్కడ 1 వారిని శోధించటానికి అన్నాడు, 2వదట వారికి యుద్ధము నేర్పడానికి అన్నాడు. శోధించుటకు అనేటువంటి ఈ పదానికి అర్థం ఏంటంటే పరిశోధించడం. అంటే వీళ్ళు తప్పు చేస్తారా లేదా, వీళ్ళు పాపం చేస్తారా లేదా. ఇప్పుడు వీళ్ళు తప్పు చేస్తారా లేదా, పాపము చేస్తారా లేదా అనేటువంటి విషయం ఎప్పుడు తెలుస్తుంది? పాపము చేసే అవకాశము వారి మధ్య ఉన్నప్పుడే కదా వారు చేస్తారో లేదో తెలిసేది.
ఏదైనా తోటలో చెట్టు ఉంటేనే కదా ఆదామవ్వల గొప్పతనం ఏంటో తెలిసేది. చెట్టే లేకపోతే, అంటే పాపము చేసే అవకాశమే లేకపోతే వారు పాపం చెయ్యరు. అప్పుడు వారి గొప్పతనం ఎలా తెలుస్తుంది? కనుక ఎవరి గొప్పతనమైనా తెలియాలి అని అంటే తప్పనిసరిగా వారు తప్పు చేసే, పాపము చేసే అవకాశం అక్కడ ఉన్నప్పుడే, చేయకుండా ఉండి వారి గొప్పతనాన్ని వాళ్ళు అప్పుడు నిరూపించుకోవాలి, చూపించాలి. మీకు తెలిసిన విషయమే. పరీక్షలు ఎందుకు పెడతారు? పరీక్షలు పెట్టకపోతే ఏమవుతుంది? పరీక్ష పెట్టకుండా అందరినీ పై తరగతులకు పంపించవచ్చు కదా. ఎందుకండి ఫస్ట్ క్లాస్ నుంచి పరీక్షలా? ఇటు ఎల్కేజీ నుంచి కూడా పరీక్షలు పెడతారా పిల్లలకు? మరి పెట్టాలి కదా. ఎవరి సామర్థ్యం ఏంటో తెలియాలి కదా, ఎవరి ప్రతిభ ఏంటో తెలియాలి కదా, ఎవరు చదువుతున్నారో ఎవరికి అర్థమవుతుంది, ఎవరికి అర్థమవటం లేదు, ఈ సంగతులు తెలియాలి అని అంటే ఎల్కేజీ మొదలుకుంటే పీజీ వరకు అన్ని చోట్ల అందరికీ పరీక్షలు తప్పనిసరిగా జరగాలి. పరీక్షించాలి అనేటువంటి కామన్ నాలెడ్జ్, కనీస జ్ఞానం మనిషికే ఉంటే దేవుడికి ఉండదా? దేవుడు పెట్టకూడదా మనిషికి పరీక్ష? కనుక ఆదాము అవ్వలకు దేవుడు పెట్టిన పరీక్ష, ఆ పరీక్షలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అందులో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఒకవేళ ఫెయిల్ కాకుండా ఉంటే, నిజంగా వాళ్ళు పండు తినకుండా ఉంటే, వారు పాపం చేయకుండా ఉంటే ఎంత గొప్పవాళ్ళుగా కనిపించేవాళ్ళు ఆదాము అవ్వలు. అలానే ఎప్పుడు పాపము చేసే అవకాశము ఉన్న చెయ్యని వారు ఎప్పుడు గొప్పవారుగా కనబడతారు. ఇప్పుడు యోసేపు ఉన్నాడు, చాలా గొప్పవాడు యోసేపు. ఎందుకు యోసేపు గొప్పవాడు అని యోసేపు కోసం మాట్లాడుకుంటాము అని అంటే, యోసేపుకు పాపం చేసే అవకాశం మెండుగా ఉందండి. పోతిఫరు భార్య అందమైనది, రూపవతి అయి, సౌందర్యవతి అయి ప్రతిరోజు యోసేపు దగ్గరకు వచ్చి ఆయన బలవంతం చేస్తుందట. ఎవరండి ఊరుకుంటారు? యవనంలో ఉన్నాడు యోసేపు, ఇంకా వివాహం కూడా కాలేదు. వివాహము కాకుండా మంచి యవనంలో ఉండి అందగాడిగా ఒక అందమైన స్త్రీయే ఆయన దగ్గరకు వచ్చి కోరుకొని తప్పు చెయ్యి, పాపం చెయ్యి అని ప్రతిరోజు ఒకరోజు కూడా ప్రతిరోజు ఆయన్ని బలవంతం చేస్తున్నా. ఒకరోజు కాకపోతే మరొక రోజు అయినా తప్పు చేయొచ్చు కదండి యోసేపు. పారిపోయాడే తప్ప పాపం మాత్రం చేయలేదు. పారిపోయాడు అని రాయబడింది బైబిల్లో. పారిపోయాడట, పాపం చేయలేదు. ఇప్పుడు అక్కడ యోసేపు పాపము నుంచి పారిపోవడాన్ని బట్టి ఈరోజు యోసేపు యొక్క క్యారెక్టర్ కోసం ఇంత గొప్పగా మనం మాట్లాడుకుంటున్నాం. అంటే తప్పు చేసే అవకాశము ఉన్న స్థితిలో చేయకుండా ఉన్నాడు. ఇప్పుడు కొన్ని సందర్భాలు మన చుట్టూ కూడా మనకు వస్తుంటాయి. ఎందుకు వస్తుంటాయి తెలుసా? తప్పు చేసేటువంటి పరిస్థితుల్లో మన చుట్టూ ఎందుకు దేవుడే కల్పిస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడే మన చుట్టూ మనము తప్పు చేసే అవకాశాలను మనకు ఆయనే కలిగిస్తాడు. కారణం మనలను పరీక్షించడానికి. యోబుకు దేవుడి పర్మిషన్ ఇచ్చాడు. పో వెళ్ళు, నువ్వేం చేసుకుంటావో చేసుకో యోబు విషయంలో అన్నాడా? అనుమతి ఇచ్చాడా? దేవుడు అనుమతి ఇచ్చాడండి దయ్యానికి. ఇదిగో నా కొడుక, అతను ఎంత న్యాయవంతుడు యథార్థవంతుడు నాకు తెలుసు. ఇదిగో నీకు కావాలా చెప్పు, నేను ఇస్తాను, నువ్వేం చేస్తావో చెయ్యి. ఆఖరికి యోబు విషయంలో తీల రిజల్ట్ ఏంటో తెలుసా? నోటి మాట విషయములో కూడా అతను తప్పు చేయలేదు. మాటల్లో కూడా తప్పు పలకలేదట. మాటల్లో కూడా తప్పు పలకలేదా? నిజమండి. ఏంటండి, ఆస్తిని తీసేశారు. ఏమన్నా గాడిదలు పోయాయి, గొర్రెలు పోయాయి, ఒంటెలు పోయాయి, పశువులు పోయాయి, పనివారు పోయారు. పోనీలేండి, అవన్నీ పోయాయి ఆస్తి. కానీ పిల్లలంతా కళ్ళ ముందు శవాలుగా ఉంటే ఆయన అన్నమాట దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకెళ్ళిపోయాడు. దేవుని నామమునకు స్తుతి కలుగును కాక అన్నాడే తప్ప దేవుణ్ణి పొరపాటున సనగటమో సంశయించటమో ఒక్క మాట కూడా దేవునికి విరోధంగా మాట్లాడింది లేదు యోబు. అందుకే యోబు కోసం కృత నిబంధనలో కూడా మాట్లాడుతూ యోబు యొక్క సహనమును గురించి మీరు వింటిరి కదా అంటాడు. యోబు సహనమును గురించి మీరు విన్నారు కదా, మీరు చదువుకున్నారు కదా అంటాడు యాకోబు గారు 5లో. అంటే ఏంటి ఏమంటే ఆ యోబుకు వచ్చినటువంటి శోధన కాదా? అది శోధన కాదా? చుట్టూ ఇదంతా అయిపోయిన తర్వాతనండి ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. ఆరోగ్యం దెబ్బతిన్నా మాట్లాడలేదండి. భార్య వచ్చింది, భార్య కూడా శోధిస్తుంది. భార్య కూడా శోధించలేదా? ఆఖరికి భార్యలోనికి దూరిపోయింది, భార్యలోనికే ప్రవేశించింది దయ్యం. భార్యలోనికి ప్రవేశించి భార్యని ఆవహించి భార్యతో పలికించిన మాట
ఏంటండి దేవుడు 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 అంటారు? ఆ దేవుడు దేవుడు అన్నారు. ఆ దేవుడిని మనకి ఏం చేశాడు? ఎలా ఉన్న మనల్ని ఎలా తీసుకొచ్చి పడేశాడు. ఈరోజు ఆస్తిని తీసేశాడు, ఆఖరికి పనివాళ్ళని పోయారు, ఆఖరికి పిల్లలు పోయారు, నీ ఆరోగ్యం కూడా పోయింది. ఇంకా నువ్వు దేవుడిని వదిలిపెట్టకుండా ఉంటావా? ఇంకా నీ యథార్థతను వదిలిపెట్టకుండా ఉంటావా? నువ్వు ఆ దేవుణ్ణి దూషించి నీతో నేను ఉండాలనుకుంటే నాకు అనిపించడం లేదే, నీతో కాపురం చేయాలి, ఎందుకంటే నీ ఆరోగ్యం బాగోలేదే, కురుపులయ్యా, మొత్తం వాసన, కనుక నువ్వు చావు. అయితే కండిషన్ ఏంటంటే, నా చిన్న కోరిక ఏంటంటే, నువ్వు చస్తూ దేవుని దూషిస్తే అది కూడా ఒకసారి వినాలనుకుంటున్నాను. ఇదండి ఒక భార్యగా చివరికి, అంటే ఆ రూపంలో వచ్చింది ఆ శోధన, ఆ రూపంలో కూడా వచ్చింది యోబు గారికి శోధన. పోనీ అంతటితో కాదు, చుట్టూ స్నేహితులు వచ్చేసారు. స్నేహితులు వచ్చారు. వచ్చిన స్నేహితులు కూడా మాట్లాడుతున్న మాటలు ఏంటి తెలుసా? ఒరే యోబు, నువ్వేదో తప్పు చేసావురా, యోబు నువ్వేదో తప్పు చేసావు, లేదంటే నీకు ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని చెప్పు, కనుక నువ్వేదో తప్పు చేసావురా అన్నారు. అప్పుడు కూడా యోబు మాట్లాడలేదంటే. బంధువులు ఎవరు రావడం మానేశారట, అందరూ మానేశారు రావటం. అంటే యోబు ఆ కష్టకాలంలో, ఆ శ్రమల కాలంలో, ఆ శోధన, ఆ పరీక్షాకాలం అంటాం దాన్ని, అది పరీక్షాకాలం, అది నిలబడ్డాడు. మనకు కూడా వస్తాయి. మనకు వచ్చేవి దేవుడు పర్మిషన్తోనే మనకు వస్తున్నాయి. ఆ సంగతి మీరు మర్చిపోకూడదు. నాకు ఎందుకు వచ్చింది కష్టం అంటావా? నాకే ఎందుకు వచ్చింది అవమానం అంటావా? నాకే ఎందుకు వస్తున్నాయి ఈ నిందలు అంటావా? నాకే ఎందుకు వచ్చిందండి ఈ రోగం అంటావా? ఈ రోగం వచ్చినా, లేదా నీ కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఇవన్నీ నీకే వస్తున్నాయంటే కారణం నిన్ను పరీక్షించటానికి దేవుడు ఇచ్చిన అనుమతి. నువ్వు నిలబడతావా ఈ పరీక్షలో? ఈ పరీక్షలో నిలబడతావా? అబ్రహామును దేవుడు పరిశోధించును అని రాయబడుతుంది ఆదికాండం 21లో. అబ్రహామును దేవుడు పరిశోధించాను, అబ్రహామును దేవుడు పరీక్షించాను. ఎలా పరీక్షించాడు అబ్రహామును? అబ్రహాం, నీకున్న ఒక్కగానొక్క అనేది కూడా జ్ఞాపకం చేయాలా దేవుడు? అట్లంటే కాస్త ఏమైనా సెంటిమెంటల్గా ఏమైనా ఆలోచిస్తాడేమోనని, వెనకడుగేస్తాడేమోనని, నీ కొడుకుని చేయొచ్చు అలా అంటాం లేదు. నీకున్న ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అని దేవుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని అంటే, ఎక్కడైనా అబ్రహాములో అవిశ్వాసం వస్తుందేమో చూద్దాం. ఏం చేయమంటావు నాయన? అదిగో దూరంలో ఉన్నటువంటి ఆ కొండపై నీ కొడుకును నీ చేతులతో నాకు బలి ఇవ్వగలవా? ఏమన్నాడండి? టైము డేట్ మీరు ఫిక్స్ చేయమంటారా? మీరు ఫిక్స్ చేస్తారా చెప్పండి అన్నాడు అంతే అబ్రహాం. మీరు ఫిక్స్ చేస్తారా? ఫిక్స్ చేసేయండి. ఎప్పుడు తండ్రి? రేపా? నెక్స్ట్ డేనా? ఎప్పుడు? ఇదేంటండి ఏమడుగుతున్నాడు? గొర్రె పిల్లని కాదు అడుగుతున్నది దేవుడు అబ్రహామును, లేదా ఏదో ఆ దూడను కాదు అడుగుతున్నది. లేక 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 పుట్టిన ఒకే ఒక్క కొడుకు, చిన్నవాడు ఇస్సాకును అడుగుతున్నాడు. ఎంత ముద్దుగా పెంచుకొని ఉంటారండి ఆ వృద్ధాప్యంలో పుట్టిన ఇస్సాకును. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకొని ఉండొచ్చు, ఎన్ని ఆశలతో పెంచుకొని ఉండొచ్చు, ఎన్ని కోరికలు, ఎంత మమకారం ఆ కొడుకుపై ఉండొచ్చు అబ్రహాముకు, శారాకు. కానీ అడిగింది దేవుడు, ఇచ్చింది కూడా దేవుడే. మాట్లాడలేదు, తీసుకెళ్ళిపోతున్నాడు అంతే, పిచ్చి. చివరికి వెళ్ళేటప్పటికి ఏం జరిగిందో మనకు తెలుసు. కానీ అక్కడ దేవుడు అన్న ఒక మాట ఏంటో తెలుసా? అబ్రహాం, నువ్వు చాలా బలవంతుడు నాయన, నువ్వు చాలా బలవంతుడు నువ్వు అన్నాడు. ఏంటి బలం? ఏంటి ఆ ధైర్యం? ఏంటన్నా ఎందులో బలం? విశ్వాసములో. అందుకే నిన్ను విశ్వాసులకు తండ్రిగా నేను మార్చేస్తాను. అంటే ఎందుకు చెప్తున్నాను అని అంటే, అబ్రహాముకు వచ్చిన పరీక్షది, అందులో ఆయన ఏ స్థాయిలో అతను నిలబడ్డాడో. ఎంత గొప్ప ర్యాంక్ అండి అబ్రహాముది. ఏమంటే నిజంగా ర్యాంకులు ప్రకటిస్తే టాప్ ర్యాంక్ ఆయన. మన విశ్వాసంలో మనకు తండ్రి బాబు అంటాం కదా, ఎవరు మన అందరికీ బాబు? అబ్రహాం. ఎందుకు అసలు ఆ రోజు అబ్రహాము గారు నమ్మే సమయానికి, దేవుని నమ్మే సమయానికి, కానీ దేవుడు తిరిగి దేవుడికి తన కుమారుణ్ణి బలిచ్చే సమయానికి కానీ ఏమైనా ఉన్నాయా సందర్భాలు? అంతకుముందు ఏమైనా జరిగాయా? ఇప్పుడు మనం అనుకోండి, వీళ్ళందరినీ చూపించి దేవుడు నాకైతే చేస్తాడులే అని మనం అనుకుంటాం. కానీ అబ్రహాము దేవుడికి ఇచ్చే సమయానికి అసలు ఎవరున్నారు ఆయనకంటే ముందు చెప్పండి? ఎవ్వరూ లేరు, ఏదీ లేదు. అందుకే
ఆయన బయలుదేరిన సమయంలో ఒక మంచి మాట అంటాడు పౌలు గారు. ఏమంటారంటే, ఆయన ఎక్కడికి బయలు వెళ్ళవలెనో అది ఎరుగకనే బయలు వెళ్ళాడా, ఎరిగి బయలు వెళ్ళాడంటే చెప్తాడా పౌలు గారు. అది ఎరుగకనే బయలు వెళ్ళిపోయాడట. అంటే ఎవరి మీదనయ్యా నీకు అంత నమ్మకం? దేవునంత గుడ్డిగా నమ్మాడా? దేవునంత పిచ్చిగా నమ్మాడా? ఏమీ లేదు. 66 పుస్తకాల పోడ. ఆ రోజు 39 పుస్తకాలు కూడా లేవు కదా పాత నిబంధన. అసలు ధర్మశాస్త్రం కూడా ఇంకా లేదు కదా. ఏమన్నా రాతపూర్వకమైన లిఖితపూర్వకమైన ఏ ఆధారము లేని ఆ కాలంలో అసలు ఏమంటారు, సత్యానికి, అంతే కదండి, సత్యానికి ఏ విధమైన సాక్ష్యం లేని ఆ కాలంలో దేవుణ్ణి అంతగా నమ్మాడు. అప్పుడే పరీక్ష పెట్టాడు. ఇప్పుడు మన కళ్ళ ముందుకు వచ్చేటప్పటికి ఇలా పరీక్షలో ఏమన్నా రాసిన వాళ్ళు, పరీక్షలో పాస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు మన కళ్ళ ముందు ఎంతోమంది ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళందరినీ చూస్తూ చదువుకుంటూ కూడా మన పరీక్షలు ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటాం. ఇప్పుడు అబ్రహాము గారి కాలం నాటికి అసలు ఆయనకు ముందు పరీక్ష రాసిన వాళ్ళు, ర్యాంకులు వచ్చిన వాళ్ళు, ఏమంటే పాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఏమైనా ఉన్నారంటే ఆయనకు పెద్దగా ఎవరు తెలియదు, లేరు అసలు. కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికి 66 పుస్తకాల్లో ఎంతమంది జీవిత చరిత్రలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. మరి ఇంతమంది చరిత్రలు మన కళ్ళ ముందు పెట్టుకున్నప్పుడు దేవుడు మనల్ని పరీక్షించడానికి పెట్టే పరీక్షలలో మన స్థాయి ఏంటి, మన మార్కులేంటి, మన ర్యాంకుల తర్వాత మన మార్కులేంటో చూసుకుందాం. ర్యాంకుల దాకా వెళ్ళాల్సిన పని లేదు. ర్యాంకులు సాధించే అంత గొప్ప విశ్వాసం మనకు ఉందా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. అది మనకు ఉందా? ఉంటే సంతోషం. ఇక్కడికి మనం చూస్తుంటే ఈ మాట, మరలా ఆ మాట చదువుకుందామా ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో 3-4 వచనములో మనం చదువుకుంటున్న మాటలో, అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు అన్నాడు. అంతకుముందు పై మాటలో చూడని వారందరినీ శోధించి అన్నాడు. చూడండి, అంటే ఆ రోజు ఈ న్యాయాధిపతుల కాలం నాటికి ఉన్నటువంటి ఇశ్రాయేలీలంతా కూడా కొత్త తరం. అది ఇక అర్థమైంది, అంత కొత్త తరం కదా. 2:10 మనం చదువుకుంటాం ఏంటంటే, యెహోవానైనను ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా అంటే 2లో చదువుకుంటారు, 2:10. ఇప్పుడు 3వ అధ్యాయానికి వచ్చినప్పటికీ అదే జనరేషన్ అనమాట, అదే కాలం అదంతా కూడా. అందుకే వీళ్ళకు యుద్ధాలు తెలియదు. వాళ్ళ పూర్వీకులు చేసిన వాళ్ళ కళ్ళతో చూసిన వాళ్ళు కారు. అయినా వాళ్ళ మధ్య ఆ ప్రజలను ఎందుకు ఉండనిచ్చాడు దేవుడు అనంటే, వీళ్ళ మధ్య ఉంటారు కానీ వాళ్ళలా ఉండకూడదు. మరలా అన్యుల మధ్యనే ఉంటారు, అన్యుల మధ్యనే ఉండనిస్తాను, కానీ అన్యుల్లా మారిపోతారా లేదా నా పిల్లలు నా పిల్లలుగానే ఉంటారా నేను చూడాలి. ఇప్పుడు మనం ఉన్నాం, మనం కూడా ఎవరి మధ్య ఉన్నాం? అన్యుల మధ్యలే కదండి మనం ఉంటున్నాం. అన్యులతోనే కదా మనం ఉంటున్నాం. మనము అన్యుల మధ్యనే ఉంటున్నాం, మనం ఈ లోకంలోనే ఉంటున్నాం. కానీ ఈ లోకంలో ఉన్నది ఏది మనలో కనబడకూడదు. అన్యులతో ఉంటున్నాం కానీ అన్యులు చేసే లేదా వారిలో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నావో అవి ఏవి, అవి ఆలోచనలా, పనులా, ఆచారాలా, ఏవైనా అవి ఎట్టి పరిస్థితుల్లో మనలో ఉండడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు మనము కూడా ఉన్నది అన్యుల మధ్యలోనే కనుక అన్యుల మధ్య నువ్వు ఉన్నప్పటికీ కూడా దేవుడు నీకు పెట్టే కొన్ని పరీక్షలు, మనకు పరీక్షలా కొన్ని సందర్భాలలో అర్థం కాని పరిస్థితి, ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు కూడా మనకి ఏర్పడుతుంటాయి అన్యుల మధ్య. అక్కడే నీకు దేవుడు జ్ఞాపకం రావాలి. అప్పుడే దేవుని మాటలు మన జ్ఞాపకం చేసుకోవాలి. ఏమైనా నేను బైబిల్ను ఓవర్టేక్ చేస్తున్నానా, ఎక్కడైనా నేను బైబిల్ను దాటి వెళ్ళిపోతున్నానా అని ఒక్కసారిగా మనం చేసే ముందు, మాట్లాడే ముందు మనల్ని మనంగా ఒక్కసారి ఆలోచించుకోవటం చాలా అవసరం. ఇక్కడ వారిని పరిశీలించటానికి, పరీక్షించటానికే ఆ జాతుల వారిని, అక్కడ 5 జాతుల వాళ్ళు ఉంటారు అక్కడ చెప్పబడిన వాళ్ళని అక్కడ దేవుడు ఉండనిచ్చాడట. 2 కారణాలు ఇక్కడ చెప్పాడు. ఒకటి ఏంటంటే పరీక్ష, 2 వారికి యుద్ధము చేయటం నేర్పాలి. అంటే వీళ్ళను మరలా పోరాట యోధులుగా మార్చాలి, వీళ్ళను కూడా పోరాట వీరులుగా నేను చూడాలి అనుకున్నాడు దేవుడు. ఈ 2 కారణాలు అక్కడ మనకు కనిపించాయి. కానీ జరిగింది ఏంటో తర్వాత చదువుకుందాం. ఇప్పుడు జరిగినది ఏంటో తర్వాత చదువుకుందాం. ఏవండి, ఆ తర్వాత మనం చూస్తుంటే
యెహోవా మోషే ద్వారా అన్న లైన్ చూడండి మీరు అక్కడ. అదే 4వ వచనంలో యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలీలను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చాను. చాలా క్లియర్గా చెప్పేశాడు. ఇప్పుడు ఆ జనములను ఉండనిచ్చాను. ఇంతకీ ఏ జనములు? ఆ జనాలు ఏంటో కూడా మీకు తెలియాలి కదా. ఆ జనాలు ఏంటో పై మాటలో చూద్దాం. ఆ జనాలు ఏంటంటే, ఆ జనాలు పై మాటలో చూడండి. ఆ జనాలు 5 నుంచి కనానీయులు, హిత్తీలు, అమోరీలు, పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీయులు అను జనముల మధ్య నివసించుచు అన్నాడు. చూడండి అక్కడ. అంతేనా? ఎవరెవరి మధ్య నివసిస్తున్నారట ఇశ్రాయేలీయులు? ఎవరెవరి మధ్య నివసిస్తున్నారు? నెంబర్ 1 కనానీయులు, 2 హిత్తీలు, 3 అమోరీలు, 4 పెరిజ్జీలు, 5 హివ్వీలు, ఇక్కడ యెబూసీయులు అన్నాడు. 6 జాతులు చెప్పాడు ఇక్కడ. ఓకే, రైట్. వీరి మధ్య ఇప్పుడు ఇశ్రాయేలీయులు నివసిస్తున్నారు. దేవుడే వారిని ఉండనిచ్చాడు. ఎందుకు ఉండనిచ్చాడు అన్నదానికి ఆయన ఏమన్నాడు? పరిశోధించుటకు. ఏంటి పరిశోధన? క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ మోషే ద్వారా ఇచ్చాను నేను, అదే కదా. ఏంటి క్వశ్చన్ పేపరు? ఆ క్వశ్చన్ పేపర్లో నేను ఇచ్చినటువంటి కమాండ్స్, నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏంటంటే, ఇశ్రాయేలీలుగా మీరు వివాహం విషయంలో మీలో మీరు సంబంధాలు చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో మీరు అన్యులతో వివాహం విషయంలో సంబంధాలు మీరు ఏర్పాటు చేసుకోకూడదు. 2 విగ్రహాలను మీరు చేసుకోకూడదు, విగ్రహారాధన చేయకూడదు. మోషే ద్వారా ఇచ్చాడు కదా ఆజ్ఞ వాళ్ళకు ముందుగానే ధర్మశాస్త్రం. మీకు విషయం తెలుసు కదా, న్యాయాధిపతుల గ్రంథం కాలం నాటికి ధర్మశాస్త్రం ఉంది కదా. ఇప్పుడు మోసేటప్పటికే ధర్మశాస్త్రం ఉందండి. మోషే తర్వాత యెహోషువ ధర్మశాస్త్రాన్ని మరలా ఒక్కసారి రిపీట్ చేశాడని చెప్పాను. ఇప్పుడు యెహోషువ కూడా వెళ్ళిపోయాడు, న్యాయాధిపతులు ప్రారంభం అవుతున్నారు. అంటే ధర్మశాస్త్రం అనేది అమలులో ఉన్న కాలం ఇది ఇప్పుడు అన్నట్లే కదా. మరి ధర్మశాస్త్రం పీరియడ్ అది, ధర్మశాస్త్ర కాలం. ఆ ధర్మశాస్త్రంలో ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు అందులో స్పష్టంగా చెప్పాడు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యులతో సంబంధాలు పెట్టుకోకూడదు. 2 ఏమన్నాడు? విగ్రహారాధన అస్సలు నాకు చాలా అసహ్యం. 3 ఏంటంటే, ఇక బలులు అంటావా, ఆ విగ్రహాలకు పెట్టిన బలులు, అది కూడా నేను చాలా అసహించుకుంటాను. ఇవి ఎట్టి పరిస్థితుల్లో మీలో కనపడకూడదు అని ఆల్రెడీ ఇప్పుడు ధర్మశాస్త్రంలో చెప్పాడు. చెప్పింది వాళ్ళ దగ్గర ఉందా? పుస్తకంగా ఉంది. ధర్మశాస్త్ర గ్రంథం వాళ్ళ దగ్గర ఉంది కదా, ఇప్పుడు ఉంది. అది వాళ్ళ పితరులకు కూడా ఏమండి మోషే చెప్పాడు, యెహోషువ చెప్పాడు. ఆ తర్వాత అనేక మార్లు వాళ్ళు రిపీట్ చేశారు. అయినా ఇప్పుడు అన్యులు వాళ్ళ మధ్య ఉన్నారు కనుక 7 జాతుల వారు లేదా 6 జాతుల వాళ్ళు ఇప్పుడు వీళ్ళ మధ్య వీళ్ళు ఎలా ఉంటారు? నిజంగా నా మాట విని నా మాటను గౌరవించి అన్యులతో సంబంధాలను ఏర్పాటు చేసుకోకుండా ఉంటారా, లేదా వాళ్ళతో వీళ్ళు కలుసుకుంటారా? పరీక్ష. ఇది ఒక పరీక్ష. చూద్దాం మరి ఈ పరీక్షలో, ఈ పరిశోధనలో ఏం జరిగిందో చూద్దాం. ముందుకెళ్తే నెక్స్ట్ మాట చూద్దాం. ఇక ఆ తర్వాత మాట మనం చూస్తుంటే 6 నుంచి 6వ వచనంలో పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీయులు అను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు. ఎంత ధోరణి! ఏదొద్దన్నాడో అదే చేశారండి. ఇదేంటండి? దేవుడు చెప్పాడు కదండి ధర్మశాస్త్రంలో. ఏంటంటే మరలా చూస్తారా మాట, వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు. అంటే ఈ అన్య జాతులలో ఉన్నటువంటి ఆడపిల్లలను వీళ్ళ ఇంటికి తెచ్చుకుంటున్నారట కోడళ్ళుగా. ఏమండి 12 జాతుల వారు ఉన్నారు కదా ఇశ్రాయేలీలు, 12 గోత్రాల వారు ఉన్నారు కదా. ఈ 12 గోత్రాలలో లేరా ఆడపిల్లలు? ఈ 12 గోత్రాలలో ఎవరు మీకు నచ్చలేదా? ఒక గోత్రం పోనీ మిగతా వాళ్ళు ఎవరు నచ్చలేదా? ఇంతమంది ఉన్నారు, లక్షల మందిగా ఉన్నారు మీరు. లేదు లేదు లేదు, అన్య జాతులలో ఉన్నటువంటి ఆడపిల్లలే కావాలి మాకు. అంటే ఎంత అగైనిస్ట్గా వెళుతున్నారు అని అంటే దేవుడు వద్దన్నాడు, మనం చేద్దాం. ఎందుకు వద్దన్నాడు తెలుసా అండి? సంబంధాలు ఎందుకు వద్దన్నాడు అంటే, వాళ్ళు అన్యులు. నెంబర్ 1, వాళ్ళు అన్యులై ఉన్నప్పుడు వారికంటూ ఏవో కొన్ని దేవతలు ఉంటాయి, వారికంటూ ఏవో కొన్ని విగ్రహాలు ఉంటాయి, వారికంటూ ఏవో కొన్ని ఆచారాలు ఉంటాయి, ఏవో సాంప్రదాయాలు ఉంటాయి. దేవుని నేనే కదా. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వారు
నీ ఇంటికి రావటమే కాదు, నీ ఇంటికి వస్తూ వాళ్ళ దేవతా విగ్రహాలను కూడా తీసుకొచ్చేస్తారు. నువ్వు కాదనగలవా? అప్పుడు సొలొమోను అంతటి వాడే ఏమైపోయాడు? సొలొమోను మహాజ్ఞాని, అందరికీ చెప్పి ఆఖరికి ఆయనే తప్పు చేసేసాడు. అదే కదండి సొలొమోను గారు. ఏంటి ఎంతమందిని ఆయన? 1000 మందా? అందులో ఎక్కువ మెజారిటీ ఆయన చేసుకుందంతా కూడా అన్యులనే చేసుకున్నాడు ఆయన. ఆఖరికి ఏం చేశారు? వాళ్ళంతా కూడా వచ్చేసి నువ్వు వస్తావా చస్తావా అని తీసుకెళ్ళిపోయి విగ్రహాలు పెట్టి కూర్చుంటావా లేదా అని ఆయన అక్కడ కూర్చోబెట్టించి, ఆయన చేత ధూపం వేయించి, నైవేద్యాలు పెట్టించి, పూలు వేయించి, బలులు ఆయన చేతుల మీదుగా ఇప్పించి, మొత్తానికైతే సొలొమోన్నే మేము కన్వర్ట్ చేసేసాం అనుకున్నారు వాళ్ళు. కన్వర్ట్ అయిపోయాడు, ఆయన మారిపోయాడు. మహాజ్ఞాని ఏమైపోయాడు? మాయలో పడిపోయాడు. మహాజ్ఞాని అని చెప్పుకుంటున్నాం మనం. ఎంత గొప్ప జ్ఞాని అయితే ఏంటండి ఇక్కడికి రాగానే, ఎందుకంటే రాజు అయిన వాడు కూడా ఎక్కువ మందిని మీరు చేసుకోకూడదు అని అక్కడ ఆల్రెడీ దేవుడు మీలో ఒకవేళ భవిష్యత్తులో రాజును మీరు ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు ఆ రాజుకు ఉండవలసిన అర్హతలు ఇవన్నీ ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో చెప్తాడు ముందే. ఆ రాజు గుర్రములు సంపాదించుకోకూడదు, ఆ రాజు ఎక్కువ ఆస్తిని కూడబెట్టుకోకూడదు, అలానే అనేక మంది వివాహం చేసుకోకూడదు, వాళ్ళు ఇతన్ను ఆయన హృదయాన్ని ఆయన మనసునంతా కూడా తిప్పేస్తారు. ఇవన్నీ దేవుడు ముందే చెప్పేశాడండి. అయినా రాజు సొలొమోను చేసిన తప్పది. సొలొమోను అంతటి వాడిని లాక్కొని వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు వీళ్ళని లాక్కెళ్ళిపోవడం పెద్ద కష్టం అని చెప్పండి. ఇప్పుడు మన వాళ్ళు కూడా కొంతమంది అలానే ఉంటారండి, వద్దంటే వెళతారు, వాళ్ళే కావాలన్నట్టు. ఎందుకంటే ఏదో చూశాడు. ఏం చూశాడంటే రూపం చూశాడు. ఆ రూపం ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉంటుందా? రేపు ఉన్నట్టుగా ఎల్లుండుకుంటుందా? ఏమంటే అందాన్ని చూసి చేసుకునే పెళ్ళిళ్ళు కావచ్చు, డబ్బును చూసి చేసుకునే పెళ్ళిళ్ళు కావచ్చు, అవి కలకాలము ఉండేటువంటివి కాదు. గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా. ఈరోజు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నటువంటి కేసులు, అత్యధికమైన కేసులు విడాకుల కేసులు. ఎందుకు విడాకుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందని అంటే అందం చూశారు, ఈరోజు ఉన్న అందం రేపు లేదు, మోజు తీరిపోయింది అందం పైన, కనుక నాకు వద్దు, కనుక విడాకులకు వెళ్ళిపోతాం. నెక్స్ట్ డబ్బు తెచ్చారు, కట్నం ఇచ్చారు, కట్నం కూడా అయిపోయింది, ఇప్పుడు నాకు మళ్ళీ కట్నం కావాలి, ఎక్కడిని తీసుకొస్తారు? కానీ నువ్వు ఇవ్వలేనప్పుడు నువ్వు నాకు వద్దు, అంతే. ఇదేనండి ఈరోజు. ఎందుకు విడిపోతున్నాయి? ఎందుకు బలహీనమైపోతున్నాయి? ఎందుకు ఏమంటే 4 నెలలు కూడా కలిసి ఉండలేని పరిస్థితి, 4 సంవత్సరాలు కూడా కలిసి ఉండలేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది ఈ వివాహ వ్యవస్థలో? అంటే దేన్ని దేవుడు చూడవద్దన్నాడో అదే ప్రాథమికంగా ఈరోజు ప్రాముఖ్యమై కూర్చుంది. ఈరోజు దేవుడు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు? ఏమంటే గుణము అన్నాడు దేవుడు, హృదయం అన్నాడు, మనసు అన్నాడు. మనకు తెలుసు దేవుడు ఎప్పుడు కూడా పై రూపానికైనా విలువ ఇవ్వలేదు. రే గుణవతి అయిన భార్యను చూసుకోరా, చచ్చేంతవరకు మంచం పట్టినా కానీ కాళ్ళ దగ్గర కూర్చొని సేవ చేసుకుంటూ ఉంటుంది. వద్దు నాకు అందం. ఆ అందం ఎంతసేపు ఉంటుంది? ఈరోజు ఉన్నది రేపు. వంట చేసుకుంటుంటే నూనె మొహం మీద పడింది అనుకో, అన్నీ మచ్చలు అయిపోతాయి, మరకలు అయిపోతాయి, అయిపోయింది, అందం సరిపోయింది. అవసరమా చెప్పు? అది కాదు కదా. అలా అబ్బాయి వాడు అందంగా ఉన్నాడనా, సరిగ్గా బైక్ మీద వెళ్తున్నాడు, సరిగ్గా ఏదైనా తగిలింది అనుకోండి, మొత్తం షేపే మారిపోద్ది, నువ్వే గుర్తుపట్టలేవు. ఇక ఆ అందం వాడదేమైనా అందం శాశ్వతమా? కానీ ఈరోజు అదే కదండి చూస్తున్నారు. కనుక అందం, కులం, డబ్బు అని ఏవైతే ఈరోజు క్రైటీరియాగా పెట్టుకున్నారో వివాహాల కోసం అని చెప్పి, వాటిని మీరు ఏవి బైబుల్ వద్దు అన్నది అవే పెట్టుకుంటే ఎలా నిలబడతాయి వివాహాలు చెప్పండి? అవి చివరి వరకు ఎలా అండి నిలబడగలవు? బలంగా ఉంటాయి. ఇక్కడ దేవుడు మీరు అన్యులతో పెట్టుకోకూడదు అంటే సంబంధాలు, వీళ్ళు ఇప్పుడు అక్కడికే వెళ్ళారండి. అక్కడ చేసిన మొదటి తప్పు. నెక్స్ట్ ఏం చేశారు చూడండి. నెక్స్ట్ ఏమండి, వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు. ఏంటి మొదటిది ఏంటంటే వాళ్ళని తెచ్చుకున్నారు, ఆడపిల్లలు ఇంటికి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇక్కడున్న మగపిల్లలు అక్కడ పంపుతున్నారు, అయిపోయింది. బంధాలు, రిలేషన్స్ వాళ్ళతో ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక ఇంకేముంది? ఇప్పుడు ఇశ్రాయేలీలు అంటే ప్రత్యేకమైనటువంటి జనాంగం అనేటువంటి పరిస్థితి అక్కడ ఎక్కడుంది? దేవుని సొత్తు, దేవుని ప్రజలు, నా కుమారులు అని దేవుడు చెప్పుకునేటువంటి అవకాశం ఎక్కడుంది? ఇప్పుడు దేవుడికి అక్కడ ఇక కలిసిపోతున్నారు. అన్యుల ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ కూడా కలిసిపోతున్నాయి. జనరల్గా ఏమండి చాలామంది ఒక మాట అంటుంటారు లేండి, ఏంటంటే లేదంటే నేను మార్చేసుకుంటాను పెళ్ళైన తర్వాత, ఇప్పుడు ఎలా ఉన్నానంటారు. నిజమా? నువ్వు మార్చేసుకుంటావా? నీకు అంత నమ్మకం ఉందా? ఒక విషయం తెలుసా, ఇప్పుడు మారినప్పుడు తర్వాత మారుతాడా? ఇప్పుడు మారింది తర్వాత మారుతుందా? పెళ్ళికి ముందు మారనిది అంతే కదండి. ఇప్పుడు అవసరం. ఇప్పుడే మారనివాడు ఇప్పుడే మారింది తర్వాత అనంటే
నువ్వు నమ్మగలవు? అది అది ఎలా నిజం అనుకుంటున్నావు నువ్వు? ఇక్కడ చూస్తుంటేనండి సేమ్ ఇక్కడ అదే జరిగిందండి ఇశ్రాయేళ్ల విషయంలో. ముందు అక్కడ వాళ్ళు ఇక్కడ తెచ్చుకున్నారు, ఈ తర్వాత కుమారులు కూడా అక్కడికి ఇచ్చేసి మొత్తానికి వాళ్ళతో రిలేషన్ అనేది కలుపుకున్నారు. ఇక్కడ జరిగినటువంటి మొదటి తప్పు. నెక్స్ట్ చూద్దామా, నెక్స్ట్ తప్పు ఏంటో. నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారట? నెక్స్ట్ వారి దేవతలను పూజించుచు వచ్చిరి. వాళ్ళ పిల్లలను తెచ్చుకోవటమే కాదు, ఆ పిల్లలు వాళ్ళతో పాటు తెచ్చుకున్నటువంటి దేవీ దేవతలను కూడా వీళ్ళంతా పూజ చేయటం ప్రారంభించారు. మరి దేవుడు ఏమైపోయాడు? దేవుడు ఎగిరిపోయాడు. ఇక దేవుడు లేడు వారి మధ్య. అందును గూర్చి తర్వాత చూడండి, అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను దేవతా స్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన అరమ్నహరాయిము యొక్క రాజైన కూషన్ రిషతాయిము చేతులకు దాసులొగుటకే వారిని అమ్మివేశాను. ఎంతకో అమ్మివేశాడట. ఎంతకు అమ్మేశాడు? 100కా, 1,00,000కా, ₹1,00,000కా? దేవుడే అమ్మివేశాడట. ఎవరికి అమ్మాడట? దేవుడు ఇశ్రాయేలీయులను అమ్మాడట. ఇశ్రాయేలుని ఎవరికి అమ్మాడట? అరమ్నహరాయిము రాజైనటువంటి కుషన్ రిషతాయిముకు అమ్మేశాడు. ఇంతకీ ఈ అరమ్నహరాయిము రాజు, ఈ అరమ్నహరాయిము అంటే ఏంటి? ఈ అరమ్నహరాయిము అనేది మెసపతోమియాకు ఉన్నటువంటి మరొక పేరుగా చెప్తున్నారు. మరి కొంతమంది ఏమో సిరియా అంటున్నారు. ఆ తర్వాత కుషన్ రిషతాయిము అని అంటే ఇతను ఇక్కడ తప్ప మనకు బైబిల్లో ఇంకెక్కడ ఇతని పేరు మనకు ఎక్కడ కూడా కనబడదు. ఓకే, అతనికి వీళ్ళని అప్పగించేశాడు. వీళ్ళని అప్పగించేటువంటి అధికారం దేవుడికి ఎక్కడదండి? వీళ్ళని అమ్మేసే అధికారం ఎక్కడదండి? దేవుడికి. అంతే కదండి. దేవుడు వీళ్ళని అమ్మటం ఏంటండి అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక వస్తువు మనం అమ్ముతున్నామంటే అది మనదైతే కదా మనం అమ్ముతాం, మనదైతే కదా మనం అమ్మేస్తాం. అటువంటప్పుడు ఇశ్రాయేలీయులను దేవుడు వారికి అమ్మడం ఏంటి అంటే, అవును, ఇశ్రాయేలీయులు ఆయన సొత్తు, ఇశ్రాయేలీయులు ఆయన భాగం, ఇశ్రాయేలీయులు ఆయన పిల్లలు, వాగ్దాన పుత్రులు వాళ్ళు. అంతే కదా. ఎక్కడో ఐగుప్తులో చావవలసింది కదా వాళ్ళు. ఐగుప్తులో చావాలి కదా ఆ కఠినమైన బానిసత్వంలో. దేవుడు కదా అక్కడి నుంచి వాళ్ళని విడిపించాడు. ఆయనే కదా నడిపించాడు ఐగుప్తు ఎర్ర సముద్రాన్ని దాటించి. ఆయనే కదా అనేకమైనటువంటి అద్భుతాలు మహత్కార్యాలు వారి కోసం జరిగించాడు. ఆయనే కదా వారికి తోడుగా ఉండి అనేకమైన యుద్ధాలు చేసి అన్నిటిలో విజయాన్ని ఆయన అనుగ్రహించాడు. ఆయన కదా ఈరోజు వాళ్ళు బ్రతుకున్నారంటే కారణం. అటువంటప్పుడు వారి మీద సర్వాధికారాలు ఎవరికి ఉంటాయి? దేవుడికి. దేవుడు అమ్మివేశాడట. ఇక్కడ అమ్మేశాడు అనగానేనండి తప్పుగా అపార్థం చేసుకోకూడదు. అమ్మేశాడంటే ఎంతకి 1,00,000కా, 1,00,000కా అన్నట్టుగా మీరు ఆలోచించకండి. అమ్మివేయటం అన్న మాటకు అర్థం ఏంటంటే అప్పగించటం అని అర్థం. అమ్మివేయటం అంటే అప్పగించటం అని అర్థం. ఎందుకంటే ఇదే పదాలు బైబిల్ అక్కడక్కడ కూడా మనకు కనబడుతుంటాయి. అమ్మివేయటం అనేటువంటి పదాలు అక్కడక్కడ మనకు కనబడుతుంటాయి. కొన్ని మాటలు కొన్ని సందర్భాలు చూస్తుంటే ఏలియా గారు ఆహాబుతో జరుగుతున్నటువంటి ఆ సంభాషణలో కూడా ఏలియా గారు అదే మాట అన్నట్లుగా మనం చూస్తుంటాం. ఒకసారి రాజుల మొదటి గ్రంథం, ఆహాబు ఏలియా అనగానే రాజుల మొదటి గ్రంథంలో ఉంటుంది అని మీరు వెంటనే గుర్తుంచుకోవాలి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో 20వ వచనంలో, 21, 20వ వచనంలో, అంతటా ఆహాబు ఏలియాను చూచి నా పగవాడా. ఏమండి ఆహాబు ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏలియా పగవాడా అండి? ఎప్పుడు కూడా మీరు సేవకుని పగవాడని మీరు అనుకోకండి. మీరు సేవకుని పగవాడు అన్నాడు అని అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఆహాబు అయితే ఆ మాట అనాలి. మీకు అర్థమైందా? సేవకుడిని బోధకుడిని మీరు ఎప్పుడైనా ఇతను నాకు పగవాడండి, ఇతను నన్ను టార్గెట్ చేశాడండి, ఇతనికి నా మీద ద్వేషం ఉందండి, ఇతనికి నా మీద కోపం ఉందండి అని మీరు అంటున్నారు అని అంటే మొట్టమొదట మీరు ఎవరై ఉంటే ఆ మాట అనాలి? మీరు ఆహాబయుండి లేదా ఆహాబు చేసిన కార్యక్రమాలు మీరు చేసుండి ఆహాబు యొక్క క్యారెక్టర్ మీలో ఉంటే అప్పుడు మీరు మమ్మల్ని పగవాడు అని మీరు అనొచ్చు. నన్ను పగవాడు అనే ముందు నువ్వు ఆహాబు అన్న సంగతి మర్చిపోకూడదు. నేను ఆహాబును కాదంటే నన్ను పగవాడా అనకూడదు, ప్రేమికుడా అనాలి. ప్రేమికుడు అనాలి నన్ను. ఎందుకంటే మేలు కోరేవాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడట? గాయమే చేస్తాడు. మేలు కోరేవాడు ఎప్పుడు గాయం చేస్తాడు.
కనుక మేలు కోరి చెప్పే మాటలు కాబట్టి కఠినంగా ఉంటాయి. ఆ కఠినమైన మాటలు విని ఎందుకు అన్నారు అనే విషయాన్ని ఆలోచించటం మానేసి నా మీద పగతో ద్వేషంతోనే అంటున్నాడని నువ్వు అనుకుని ఎందుకు ఇలా మారిపోతున్నావు? వద్దు. ఇక్కడ మనం చూస్తుంటే ఏలియా పగవాడా అండి ఆహాబుకి ఏమైనా? అంటే ఎందుకు పగవాడు అనుకుంటున్నాడంటే 3 సంవత్సరాల వరకు వర్షాన్ని కురవకుండా ఆపేశాడు కదా ఏలియా. మరి ఎందుకు ఆపేశాడు ఆయన? అలానే ఏలే కాదు కదా, దేవుడు కదా ఆపేశాడు. ఈయన మాటగా దేవుడు ఆపేశాడు. అప్పటికి జరిగినటువంటి ఘోరం తెలుసు కదా. ఆహాబు ఏం చేశాడు? ఏమండి, ఆవిడతో కలిసిపోయి తన భార్యతో కలిసిపోయి బయలు ప్రవక్తలను తీసుకొని వచ్చి దేవుని ప్రవక్తలను చంపుతున్న సమయంలో ఆఖరికి నాబోతును కూడా అన్యాయంగా అక్రమంగా చంపి ఈ పాపాలన్నీ గుర్తులేవా? ప్రత్యేకించి బయలు ప్రవక్తలను ఆశ్రయం ఇచ్చి దేవుని ప్రవక్తలు చంపుతాడండి ఆహాబు. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి కనుకనే దేవుడు ఆ దేశం మీదకి శిక్షను పంపించాడు. ఆ శిక్షలో అప్పుడు ఆహాబు ఏలియాతో మాట్లాడుతున్నమాట, నా పగవాడా అని. అది ఊరకనే కాదు కదండి శిక్ష అనేది. ఏడు మనం కూడా మన పిల్లలను ఊరకనే మనం శిక్షిస్తామా? శిక్షించాం కదా ఊరకనే. ఒక మాట అంటున్నా బెత్తం పట్టుకున్నా కారణం ఉంటుంది. ఊరకనే మనం గద్దించాం మన పిల్లలను, ఊరకనే మనం బెత్తం పట్టుకో మన పిల్లల విషయంలో. కనుక మన పిల్లల విషయంలో మనం ఊరకనే గద్దించినప్పుడు, మన పిల్లల విషయంలో ఊరకనే మనం బెత్తం పట్టుకొనప్పుడు దేవుడు అంత పెద్ద శిక్షను ఇశ్రాయేలు మీద అమలు చేస్తున్నాడు అంటే అక్కడ జరిగిన తప్పు పొరపాటు చిన్నదని మీరెందుకు అనుకుంటున్నారు? మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? ఒక తల్లి కొడుకును భయంకరంగా కొడుతుంది. చూస్తున్న మనకేమో ఆ తల్లికి అసలు దయ లేదండి కొడుకు మీద, ఆ తల్లికి అసలు కరుణ లేదండి, కనికరం లేదండి చూస్తున్న మనం అంటాం. కానీ ఆ తల్లికి తెలుసు ఎంత వేదన అనుభవించిందో, ఆ తల్లికి తెలుసు కడుపు ఎంతగా మండిపోయిందో అన్న సంగతి. రీసెంట్గా ఒక తల్లి కొడుకును ముక్కలుగా చేసి నరికి చంపేసింది. ఏంటి అసలు ఏ తల్లి చేయని పని ఆ తల్లి ఎందుకు చేసింది? దాని వెనకాల ఒక స్టోరీ ఉంది. ఇది ఎంత నిజమో బైబిల్లో దేవుడు శిక్షలు అమలు చేస్తూ ఉంటే, దేవుడు శిక్షించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఏంగా దేవుడు క్రూరుడుగా, దేవుడు దయలేనివాడుగా, దేవుడు కఠినాత్ముడుగా కనబడుతున్నాడు కదా మనందరికీ. అంత అమాయకుడు, అంత కఠినుడా అండి దేవుడు నీకంటే? నువ్వే చిన్న మాటనే ముందు వెనక ఏదో కారణం చెప్తున్నప్పుడు దేవుడు ప్రవక్తలను పంపించి గద్దించిన దాని వెనకాల సంఘటనలు దేవుడికి తెలియదా? వారు చేసిన పాపాలు ఆయనకు తెలియదా? కనుక ఎప్పుడు కూడా దేవుణ్ణి అపార్థం చేసుకోకూడదు అనేది నా భావన. ఇప్పుడు ఏమంటున్నాడండి ఆహాబు ఏలియాతో, నా పగవాడా నీ చేతిలో, అయ్యో నీ చేతికి నేను దొరికిపోయానా అని చెప్పగా ఏలియా మాట్లాడుతున్న మాట చూడండి. యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు. ఎంతకు అమ్ముకున్నాడో అంతే కదండి. నిన్ను నీవే అమ్ముకున్నావయ్యా ఆహాబు అంటున్నాడు ఏలియా. అంటే ఇక్కడ ఆహాబు ఎవరికి అమ్ముకున్నాడట? ఆయన దేవుడికి అమ్ముకున్నాడట. ఏమండి దేవుడికి అమ్ముకోవటం ఏంటండి? ఆహాబు ఎంత బేరం అయిందంటారు? ఇద్దరి మధ్య ఎంత ఒప్పందం అయిందంటారు? ఇక్కడ అమ్ముకోవడం అనే పదమే ఉంది. ఇక్కడ కూడా ఇక్కడ అమ్ముకోవడం అన్న పదానికి వెనకాలన్న అర్థం ఏంటంటే అప్పగించుకోవడం. నీవు కీడు చేసి దేవుని చేతికి దొరికిపోయావురా, నిన్ను నీవే అప్పగించుకున్నావు దేవుడికి అనేటువంటి ఆ భావంతో చెప్పిన మాట అది. ఇంకో మాట కూడా చూస్తారా? రాజుల 2వ గ్రంథం 17:17లో మరియు తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిగుండమును దాటించి అనంటే ఇది ఎంత హేయమైనటువంటి కార్యము దేవుడికి. దాటించి శకునములు చిల్లంగితనమును వాడుక చేసుకొనిరి, యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకునిరి అన్నాడు. ఇక్కడ కూడా అమ్ముకున్నారట వాళ్ళంతా. అంటే ఇవన్నీ చేసి దేవుడి చేతికి దొరికారు, దేవుడి చేతిలో పడ్డారు అని అర్థం. ఆ భావం, ఆ ఉద్దేశంలో అమ్మటం అనేటువంటి పదం అక్కడ ఉపయోగించబడింది. ఇంకో మాట చెప్దామా? రోమపత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో, రోమపత్రిక 7:14లో అయితే ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము,
అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. పాపమునకు అమ్మబడి అన్నాడు. ఏంటి పాపానికి అమ్మబడ్డాడు? పాపం కొన్నదా? పాపమునకు అమ్మబడి. ఇక్కడ కూడా పాపమునకు అమ్మబడి అంటున్నాడు పౌలు గారు. అంటే ఇక్కడ అమ్మబడి, అమ్మి అనేటువంటి పదాల వెనకున్నటువంటి అర్థం, భావం ఏంటంటే అప్పగించుకొని పాపమునకు, దానికి లోబడి అనేటువంటి అర్థంలో ఈ పదం ఉపయోగించబడింది. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాము మనం? న్యాయాధిపతుల దగ్గర నుంచి వచ్చాము. న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు ఎవరికి అమ్మేశాడట? దేవుడు ఎవరికి అమ్మేశాడు? ఇశ్రాయేలీలను అరమ్నహరాయిము రాజు అయినటువంటి కుషన్ రిషతాయిముకు అమ్మి వేశాడు. ఇంతకీ కుషన్ రిషతాయిము అనేటువంటి ఆ పేరుకున్న అర్థం ఏంటంటే రెట్టింపు దుర్మార్గుడట. ఆ పేరుకున్న అర్థం మీకు అర్థమైందా? కుషన్ రిషతాయిము అనేటువంటి ఆ పేరుకున్న అర్థం రెట్టింపు దుర్మార్గుడు. అంటే ఇప్పుడు ఈ కుషన్ రిషతాయిము అనే ఈ రాజు చాలా దుర్మార్గుడా? చాలా దుర్మార్గుడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎవరంటే వీళ్ళు దుర్మార్గం చేశారు ఇప్పుడు, అంతే కదా? అన్యులతో సంబంధాలు, వారి దేవతలు, పూజలు, బలులు కంప్లీట్గా మారిపోయారు. అంటే దేవుడి విషయంలో వీళ్ళు చేసేది ఏంటన్నమాట? దుర్మార్గం. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు దుర్మార్గుల ముమ్మాటికి. ఇప్పుడు ఈ దుర్మార్గులైన ఇశ్రాయేలీలను ఇప్పుడు ఎవరికి అప్పగించాడనమాట? కుషన్ రిషతాయిము అంటే రెట్టింపు దుర్మార్గుడు. అంటే అమ్మ ఒరే, నువ్వు ఒకటి చదివితే నేను 4 చదివాను రా అంటాం, నీకంటే 4 ఆకులు ఎక్కువే చదివాను రా అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే ఏమంటారు? గురువుని మించినటువంటి శిష్యుడు అని ఒక సామెత ఉపయోగిస్తుంటారు కదా, గురువుని మించిన శిష్యుడు అని. అలానే వీళ్ళే దుర్మార్గులంటే ఇప్పుడు దేవుడు వీరిని ఎవరికైతే అప్పగించాడో వాడు వీడికి మించిన దుర్మార్గుడు అనమాట. కాబట్టి ఇప్పుడు కంప్లీట్గా ఇప్పుడు ఎవరి చేతిలోనికి వెళ్ళిపోయారు? ఇశ్రాయేలీలు దుర్మార్గుని చేతిలోనికి వెళ్ళిపోయారు. ఆడు వీళ్ళని మామూలుగా హింసలు పెట్టలేదండి. ఇక ఎవరు? కుషన్ రిషతాయిము అనేవాడు వాళ్లకు పగలే చుక్కలు చూపించాడట. అప్పుడప్పుడు మనం కూడా అంటుంటాం, చుక్కలు చూపిస్తాను నీకు, చుక్కలు కనబడ్డాయా అంటాం. జనరల్గా రాత్రి వీడు పగలే చూపిస్తున్నాడని నాకు అంటాం అప్పుడప్పుడు. అదేంటి పగలు చూపించడం అంటే ఏంటి? ఆ పగులు సహజంగా కనబడవు కదా, అసలు పగలు చుక్కలు కనబడవు కదా. అంటే అందరికీ జనరల్గా రాత్రి కనబడతాయి. వీడి వల్ల నాకు అంత టార్చర్ అయిపోయి, అంత బాధ అయిపోయి, వీడు పెట్టే టార్చర్కు, శ్రమలకు, బాధలకు నాకు పగలే కనబడుతున్నాయిరా బాబు అంటే ఆ మాట మనం అనే ఆ సిచ్యువేషన్ ఎలాంటిదో మీరు ఊహించుకుంటే, ఇప్పుడు ఈ కుషన్ రిషతాయిము అనేవాడు ఇశ్రాయేలీల విషయంలో అంత దుర్మార్గంగా వాడు ప్రవర్తిస్తున్నాడట. అప్పుడు కానీ ఇశ్రాయేలీలకు వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళకి జ్ఞాపకం రావట్లేదు. అంటేనండి ఇక్కడ దేవుడు వారిని శిక్షించాడా? శిక్ష. ఇక్కడ 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే పరీక్షించాలి అనేటువంటి ఒక విషయం. 2 వాళ్ళు కూడా పోరాటం వాళ్ళకి నేర్పించాలి, యుద్ధము నేర్పుటకు అన్నాడు కదా, కనుక ఒక నేర్పించాలనేటువంటి ఒక విషయం కనబడుతుంది. ఇక్కడ శిక్ష అనేది కూడా ఒక విషయం కనబడుతుంది. ఇక్కడ ఎందుకు దేవుడు వారిని శిక్షకు అప్పగించాడు అంటే శిక్షలో కూడా శిక్షణ అనేది ఉంటుంది, మర్చిపోకూడదు. శిక్ష వెనకాల కూడా ఏముంటుంది? శిక్షణ. బెత్తం పట్టామంటే పిల్లలకు శిక్ష. ఆ బెత్తంతో వెంటనే వాళ్ళు ఏమైపోతారు? డిసిప్లైన్. అంటే ఇప్పుడు నువ్వు బెత్తం పట్టావు అని అంటే వెంటనే వాడిని శిక్షించడానికి, సరిచేయటానికే కదా. సరిచేయటం అంటే శిక్షణలోనికి తీసుకొని రావటం అని అర్థం. శిక్షలో శిక్షణ. అలానే దేవుడు కూడా ఇశ్రాయేలును శిక్షించటములు వెనకాల కూడా ఏముంది? శిక్షణ. కరోనా వెనకాల కూడా ఏముందన్నమాట. అయితే బుద్ధిగా వచ్చి కూర్చున్నాం ఇప్పుడు మనం చక్కగా. ఏమండి అంతే కదా. లాక్డౌన్లో కూడా నేను ఇంట్లో నుంచి బయటికి వెళితే ఒట్టు, బయటికి వెళ్ళామా లోపలికి వస్తే స్నానం చేస్తే కానీ లోపలికి ఇంట్లో అడుగు పెట్టడానికి లేదు. ముఖానికి మాస్క్ లేకుండా, చేతిలో జేబులో శానిటైజర్ బాటిల్ పెట్టుకొని మరి ఏంటి ఆ రోజులు. మొత్తానికైతే చాలా పాఠం నేర్పించింది కదండి. ఎందుకు ఈ శిక్ష? నిన్ను శిక్షణలో తీసుకురావడానికి, శిక్షణలోనికి తీసుకొని రావడానికి. అప్పుడప్పుడు మనకు కొన్ని జరుగుతుంటాయి మీ జీవితాలలో, మనందరి జీవితాలలో. అది యాక్సిడెంటల్గా కావచ్చు, భౌతికంగా కావచ్చు, లేదా మానసికంగా కూడా కావచ్చు. మానసికంగా ఏదైనటువంటి ఒక సమస్య వచ్చిందా? ఎందుకు వచ్చింది అనుకుంటున్నావా? దేవుడు నిన్ను శిక్షించి సరి చేస్తున్నాడు, అందుకే నీకు వచ్చింది, అంతే. గుర్తుంచుకోండి. భౌతికంగా ఆరోగ్యం దెబ్బతిన్నదా? అవయవాలు దెబ్బతిన్నాయా? మరి నువ్వు మామూలుగా ఆరోగ్యంగా ఉంటే నువ్వు దొరకట్లే కదా మరి మాకు దేవుడికి. నువ్వు ఆరోగ్యంగా ఉంటే నువ్వు దొరకట్లేదు కదా మరి దేవుడికి. కాబట్టి దేవుడు ఏం చేశాడు అని అంటే కొద్ది రోజులు వీడిని మంచం ఎక్కిద్దాం అనుకున్నాడు. ఇప్పుడు మంచం ఎక్కించగానే బైబిల్ తప్ప ఇంక ఏది చదవరు. ఇప్పుడు
వాక్యం తప్ప ఇప్పుడు ఏది వినరు. ఏమంటే గుడికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళరు. అది అన్నీ బాగున్నాయి అనుకోండి, వీటిలో ఏదీ ఉండదు. అంటే దేవుడు శిక్షించిన అప్పుడప్పుడు ఏం జరిగిందనమాట, ఇప్పుడు కరోనా వల్ల అందరూ సెట్ అవ్వలేదండి, చాలా వరకు సెట్ అయిపోయారండి. కరోనా వలన చాలా వరకు చాలామంది సెట్ అయిపోయారు, చాలా చక్కగా. అవ్వాలి. సంవత్సరానికి ఒకటి ఇలాంటిది వస్తే బాగుంటుందా? చెప్దాం, కావాలంటే దేవుని వేడుకుందాం. ఏమంటే ఒక్కదానికే చచ్చిపోయామని ఇప్పటికీ ఇంకా కోలుకోలేదు. ఇప్పుడిప్పుడే మాస్కులు లేకుండా కనబడుతున్నారు. ఇప్పుడిప్పుడే అక్కడక్కడ ఫ్రీ అయిపోతున్నారు, ఫ్రీ మాస్క్. మళ్ళీ ఈలోపు మళ్ళీ మూసుకొని అన్నాడు అనుకోండి దేవుడు, ఏం చేస్తాను చెప్పండి? ఇంకా కష్టం. కొంచెం గ్యాప్ ఇవ్వమని, కొంచెం గ్యాప్ ఇస్తే బాగుంటుంది. ఎప్పుడైతే మరలా మనం దారి తప్పుతున్నాం అనుకుంటాడో పడేయమని వేస్తాడు ఒకటి, అంతే. ఎందుకు వేసాడు? నిన్ను శిక్షించటానికి. ఎందుకు నిన్ను శిక్షిస్తున్నాడు? నిన్ను సరిచేయడానికి. ఇప్పుడు ఇశ్రాయేలు మీద కూడా పంపించాడు, రెట్టింపు దుర్మార్గుని పంపించాడు. ఎవరా రెట్టింపు దుర్మార్గుడు? కుషన్ రిషతాయిము వచ్చి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 8 సంవత్సరాలటండి. 8 years. 8 సంవత్సరాలలో అనేక విధాలుగా వాళ్ళు బాధలు అనుభవించారు, చాలా శ్రమలు అనుభవించారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి ఏం జ్ఞాపకం వచ్చాయో తెలుసా అండి? వాళ్ళ పూర్వీకులు ఐగుప్తులో అనుభవించిన బాధలు ఉన్నాయి చూసారా? మూలుగు అని ప్రారంభంలో ఐగుప్తులో మోసే కాలంలో అది గుర్తొచ్చిందండి వీళ్ళకు. అప్పుడు మరలా తండ్రి తప్పు జరిగిపోయింది, పొరపాటు జరిగిపోయింది, మాకెందుకు ఈ బాధలో, మాకెందుకు ఈ కష్టాలో, మాకెందుకు ఈ శ్రమలో, అసలు ఎందుకు ఈరోజు ఈ భయంకరమైనటువంటి పరిస్థితి 8 సంవత్సరాలుగా ఎందుకు అనుభవిస్తున్నాం? బాగా అర్థమైపోయింది, బాగా బుద్ధి వచ్చిందయ్యా, మమ్మల్ని అర్జెంటుగా మమ్మల్ని ఇందులో నుంచి మమ్మల్ని విడిపించండి అని మొరపెడుతున్నారు. దేవుడికున్న అలవాటు ఏంటంటే మొరపెడితే ఆయన సహాయం చేస్తాడు. అందుకే 91వ కీర్తన అనుకుంటాను, ఒక మాట చూడండి మీరు. 91వ కీర్తన 15వ వచనంలో, 91వ కీర్తన 15వ వచనంలో, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉందును. వాళ్ళలో మారుమనసు వచ్చింది కదండి. ఇప్పుడు మారుమనసు వచ్చే కదండి అడుగుతున్నారు. మారుమనసు వచ్చి ఇంకొకసారి నాయన వాళ్ళతో సంబంధాలు పెట్టుకో, ఇంకొకసారి పైన ఉన్నటువంటి రూపాలకు డబ్బులకు ఆశపడి పెళ్ళిళ్ళు చేసుకో నాయనా, మమ్మల్ని ప్రాణాలతో ఉంచితే చాలయ్యా, దయచేసి మా పిల్ల విషయంలో జరగకుండా మేము జాగ్రత్త పడతాము, మమ్మల్ని అర్జెంటుగా వాడి చేతిలో నుంచి మమ్మల్ని విడిపించండి అని 8 సంవత్సరాల అనంతరం వాళ్ళు పెట్టిన మొరకు, చేసిన ప్రార్థనకు, విజ్ఞాపనకు దేవుడు మనస్సు కరిగిపోయింది. వెంటనే దేవుడు ఆలోచించాడు, అలా అయితే మీలో ఒకరిని నేను న్యాయాధిపతిగా, రక్షకునిగా నియమిస్తాను అన్నాడు. ఎవరిని నియమించాలి రక్షకునిగా, ఎవరిని పంపించాలి న్యాయాధిపతిగా, ఎవరిని పంపాలి యుద్ధం చేయటానికని దేవుడు అన్వేషణలో ఉన్నప్పుడు కనిపించిన మొట్టమొదటి రక్షకుడే ఆ సమయానికి ఒత్నీయేలు. కనిపించిన వాడే ఒత్నీయేలు. ఈ ఒత్నీయేలు అనేటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుని సింహము వంటి వాడు అని అర్థం. సింహం అనేటువంటి మాట అన్ని విషయాలలో అందరికీ ఉపయోగం. చాలామంది వాళ్ళ ఫోటోల పక్కన సింహాన్ని పెట్టుకుంటారు, పిల్లిని చూస్తే పారిపోతారు. వాళ్ళ ఫోటో పక్కన చాలామంది చూడండి సింహం పెట్టుకుంటారు, ఇంట్లో సింహం ఫోటో పెట్టుకుంటారు, ముందు సింహం ఫోటో పెట్టుకుంటారు. కుక్క అరిచిందంటే మాత్రం వాడు ఇంట్లో పారిపోయి తలుపులు వేసుకుంటాడు. అంత పిరికోడు, అంతా ఇదండి. ఏమంటే సామెతలు 28లో ఎవడునూ తరమకుండా కానీ దుష్టుడు పారిపోవును, నీతిమంతులు ఎలా ఉంటారు? సింహము వలె ధైర్యముగా ఉంటారు అన్నాడు. అంటే సింహం అంటే దేనికి సింబలో తెలుసా? అది దేనికి సింబాలికల్గా వాడతారో తెలుసా? ధైర్యం. సింహం అంటే ధైర్యం అండి. సింహము గర్జించగా భయపడని వాడు ఎవడు అంటాడు. అంటే సింహానికి అది, అందుకే దాన్ని మృగరాజు అంటారు. మృగాలన్నిటికీ అది రాజు. అది దేనికి ఎవరికి భయపడదు, ఏదైనా దానికి భయపడవలసిందే. అలానే అక్కడ ఒత్నీయేలు అంటే ఆ పేరులో ఉన్న అర్థమే దేవుని సింహం అట. చూశాడు ఒత్నీయేలు అనుకున్నా. ఇందుకు ఎవరండి ఒత్నీయేలు అంటారా? ఈ ఒత్నీయేలు గారు ఏమవుతారంటే, కాలేబు ఉన్నాడే, కాలేబు గారు. ఎవరా కాలేబు అనగానే యెహోషువ కూడా గుర్తొస్తాడు. కాలేబు అనగానే వెంటనే మనకు యెహోషువ గుర్తొస్తాడు. ఇందుకు యెహోషువ, కాలేబు ఇద్దరు ఎవరు అనగానే ఆ రోజు వేగు చూసుటకు వెళ్ళిన 12 మందిలో వీళ్ళిద్దరు. కానీ అందరూ తప్పుడు సమాచారం ఇచ్చారు, వీళ్ళిద్దరే సరైన సమాచారం ఇచ్చారు. ఆ ఇద్దరే బయలుదేరేటటువంటి వారిలో ఆ ఇద్దరే కనానులో అడుగుపెట్టారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు అక్కడ అడుగుపెట్టలేదు.
అంతేకాదు కాలేబు అబ్బో ఏమంటే లేడీ వంటి వాడు అని ఒక మాట అతని కోసం రాయబడి, అంటే చాలా వేగంగా పరిగెత్తగలిగిన వాడు, మంచి యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, చాలా ధైర్యవంతుడు. ఎవరు? కాలేబు. ఆయన కోసం ఒకరోజు మాట్లాడుకుందాం, చాలా మంచి విషయాలు ఉంటాయి కాలేబు జీవితంలో. అయితే కాలేబుకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు కనజు. కాలేబుకు ఒక తమ్ముడు ఉన్నాడు, అతని పేరు కనజు. ఆ కనజుకు పుట్టిన వాడే ఈ ఒత్నియేలు. అయితే ఒకరోజు యూదులు, ఎవరు? ఈ కాలేబు యూదా వంశస్థుడు కదా, యూదా గోత్రం కదా కాలేబు యూదా గోత్రం అని అంటే కనజు కూడా యూదా గోత్రమే, తమ్ముడు కనుక. అతని కొడుకు ఇప్పుడు ఒత్నియేలు కూడా ఏమవుతాడు? ఇప్పుడు అతను కూడా యూదా గోత్రానికి చెందినవాడు అవుతాడు. ఒకరోజు ఏమండి ఇలా పట్టణాలను ఆక్రమించుకుంటున్న యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఆ ప్రాంతంలో, ఆ కనాను భూభాగంలో కాలేబు పిలిచి చెప్తున్నాడు ఏంటంటే, ఇదిగో ఈ కిరియత్ సెఫర్ అనేటువంటి పట్టణం ఏదైతే ఉందో, ఈ కిరియత్ సెఫర్ అనేటువంటి ఈ పట్టణం పైకి వెళ్ళి, ఎందుకంటే కాలేబు చాలా యుద్ధాలు చేశాడు యెహోషువతో పాటు సింగిలిగా కూడా. ఇక ఒకానొక సమయంలో కిరియత్ సెఫర్ అనేటువంటి పట్టణం ఏదైతే ఉందో ఆ పట్టణం మీదకి వెళ్ళి యుద్ధం చేసి దాన్ని జయించితే, అలా జయించిన వానికి నా కూతురైనటువంటి ఆక్సానిచ్చి వివాహం చేస్తాను అని ఆఫర్ ఇచ్చాడు, ప్రకటన చేశాడు. అప్పుడు వెంటనే వెళ్ళింది ఎవరో తెలుసా? ఒత్నియేలు గారే వెళ్ళారు. నేనే వెళతాను అన్నాడు. వెళ్ళాడు, యుద్ధం చేశాడు, ఆ కిరియత్ సెఫర్ అనే ఆ పట్టణాన్ని జయించేసి విజయోత్సవంతో తిరిగి వచ్చేసాడు. అన్న మాటను బట్టి కాలేబు తన కుమార్తె అయిన ఆక్సాను ఎవరికిచ్చి వివాహం చేశాడు? ఈ ఒత్నియేలుకిచ్చి వివాహం చేశాడు. అంటే ఇక్కడ ఒత్నియేలు అనగానే మనకి ఏమర్థమవుతుందంటే, ఒత్నియేలు సాహస వీరుడు, పోరాట యోధుడు, యుద్ధ వీరుడు, ధైర్యవంతుడు, సాహసవంతుడు ఒత్నియేలు. అంత మాత్రమే కాదు, దేవుడు ఎప్పుడు కూడానండి ఒక వ్యక్తిని నాయకుడిగా ఎంచుకునే ముందు దేవుడు చూసేది అతని ఎత్తును రూపాన్ని చూస్తాడు అనుకుంటే చాలా పొరపాటు. ఎప్పుడు కూడా దేవుడు చూసేది హృదయాన్ని చూస్తాడు ఆయన. ఎందుకంటే దేవుడు కదా యుద్ధం చేసేది. దావీదా యుద్ధం చేసింది? అక్కడ దావీదు కాదు, దేవుడు చేశాడు. కనుక దేవుడు ఎప్పుడు కూడా నాయకుడిని ఎంచుకునే ముందు, ఒక రాజును ఆయన ఎంచుకునే ముందు ఆయన చూసేది హృదయాన్నే చూస్తాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దావీదు ఫ్యామిలీ. సమూయేలు పంపించాడు, అందరూ వస్తున్నారు. ముందు ఏలియాబు వచ్చాడు, తర్వాత రెండో వాడు వచ్చాడు, మూడో వాడు వచ్చాడు. ఏలియాబుని చూడగానే సమూయేలు అనుకున్నాడు ఇతనే రాజు, ఎందుకంటే రాజుకు ఉండవలసినటువంటి ఫిజిక్ అంతా ఇతనికి ఉంది అనుకున్నాడు అంతే. అందులో వీళ్ళంతా సైన్యంలో పనిచేస్తున్నారు, మిలిటరీలో ఉన్నారు వీళ్ళంతా. కనుక అతను అభిషేకించడానికి సిద్ధపడిపోయాడు సమూయేలు. వెంటనే దేవుడు కలెక్ట్ చేసుకున్నాడు. నో, ఆగిపో అన్నాడు. ఎందుకు? నువ్వేం చూసావు? అతని ఎత్తును చూసావు, అతని రూపాన్ని చూసావు. కానీ నేను అతని ఎత్తును, అతని రూపాన్ని నేను చూడలేదు, పక్కన పెట్టాయి. మరి నేను ఏం చూస్తానో తెలుసు, ఎప్పుడు కూడా హృదయాన్ని చూస్తాను అన్నాడు. అదేంటండి, వాళ్ళు ఆల్రెడీ మిలిటరీలో పనిచేస్తున్నారండి అన్నయ్యలు. మిలిటరీలో పనిచేసేవాడిని తీసుకొచ్చి రాజుని చేస్తే బాగుంటుంది, కానీ గొర్రెలు కాచుకునేవాడిని తీసుకొచ్చి రాజుని చేయొచ్చా? మీరు చెప్పండి. మిలిటరీలో పనిచేసేవాడికి ఎక్కడ, గొర్రెలు కాచుకునేవాడు ఎక్కడ చెప్పండి అసలు? గొర్రెలు కాచుకునేవాడిని తీసుకెళ్ళిపోయి సింహాసనం మీద కూర్చోబెట్టొచ్చా? కానీ దేవుడు తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు అని అంటే అక్కడ దేవుడు చూసింది ఏంటంటే ఫిజికల్గా ఎలా ఉన్నావు అన్నది దేవుడు చూడలేదు. ఈరోజు ఒత్నియేలు జీవితం నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, నీకున్న క్వాలిఫికేషన్ పక్కన పెట్టు, నీకున్న ఎత్తు పక్కన పెట్టు, నీకున్న అందాన్ని పక్కన పెట్టు, నీ వెనకున్నటువంటి డబ్బును పక్కన పెట్టు, నీకున్న ఆస్తిని పక్కన పెట్టు. నీ క్యారెక్టర్ని దేవుడు చూస్తాడు. అది నచ్చాలి. అది నచ్చితే దేవుడు విజయం అనే ఆ బహుమానాన్ని దేవుడిని చేతులు పెడతాడు. అధికారం అనే దాన్ని దేవుడిని చేతులు పెడతాడు. దేవుడు నిన్ను గొప్ప చేయాలి అనుకున్నప్పుడు ఆయన చూసేది ఒకే ఒక్కటి, నీ మనసు, నీ యథార్థత, నీ హృదయాన్ని చూస్తాడు. ఇక్కడ ఒత్నియేలులో దేవుడు కేవలం ఆ రోజు ఆక్సా వివాహాన్ని చేసుకునే ముందు అతను కిరియత్ సెఫర్ మీదకి వెళ్ళాడు, యుద్ధం చేశాడు కదా, అది కాదు, అది మాత్రమే కాదు దేవుడు చూసింది. నిజంగా ఒత్నియేలును సెలెక్ట్ చేసుకోవడానికి ముందు ఒత్నియేలులో ఉన్న యథార్థతను చూశాడు, అతని హృదయాన్ని చూశాడు, అతని మనసును చూశాడండి. కనుక నువ్వు వెళ్ళు అన్నాడు. దేవుని ఆత్మ అతని మీద దిగిపోయిందట. వెళ్ళాడు కుషన్ రిషతాయిం మీదకి. ఏమండి, ఒక విషయం మీరు ఆలోచించండి. రాజు మీదికి ఆల్రెడీ వీళ్ళు బానిసలుగా ఉన్నారు ఇశ్రాయేలీలు. బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలులో నుంచి బానిసగా ఉన్నటువంటి కుషన్ రిషతాయిము రాజుగా ఉన్నటువంటి వాడి మీదికి వెళ్ళాలి అంటే ఎంత ధైర్యం ఉంటే వెళ్ళాలి చెప్పండి మీరు?
మీకు అర్థమైన పాయింట్? ఆల్రెడీ వీళ్ళు బానిసలు కదా, ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్న వీరిలో ఒక బానిసగా ఉన్నటువంటి కుషన్ రిషతాయి ఏమండి, బానిసగా ఉన్న ఒత్నియేలు బానిసగా చేసుకున్నటువంటి రాజు పైకి రెట్టింపు దుర్మార్గుడైన కుషన్ రిషతాయి మీదకి యుద్ధానికి వెళ్ళాలి అని అంటే ఇతనికి ఎంత గట్స్ ఉండాలి? ఎవరికి? ఒత్నియేలుకి. ఏంటి ఆ ఒత్నియేలుకు ఉన్న ధైర్యం? ఒత్నియేలులో ఉన్నటువంటి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒత్నియేలుకు దేవుడిచ్చిన ధైర్యం అది. అది దేవుడిచ్చిన ధైర్యం అది. అందుకే ఆ మాట మీరు చూస్తుంటే అక్కడ న్యాయాధిపతుల గ్రంథం ఏమండి 3వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక, అది విషయం, యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా. అంటే అతను యుద్ధానికి ఎప్పుడు వెళ్ళాడు? దేవుని ఆత్మ అతనికి తోడుగా వచ్చిన తర్వాత, దేవుని ఆత్మ అతని మీదకి దిగిన తర్వాత. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఒత్నియేలు జీవితం మనకు నేర్పించే ఒక అత్యద్భుతమైన పాఠం ఏంటంటే, నీ జీవితంలో నీకు విజయం కావాలా? అది ఏ రంగమైనా కావచ్చు. నీ కుటుంబమా, లేకపోతే లోక సంబంధమైనదా, లేకపోతే ఆత్మ సంబంధమైన, ఏదో సాతాను సంబంధమైనటువంటి విషయాలపైన, శోధనలపైన, వేటిపైననైనా నీకు విజయం కావాలి అంటే దేవుడు నీకు తోడుగా ఉంటేనే తప్ప నీకు విజయం రాదు. దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహించాలి అని అంటే కావాల్సింది నీ హైటు, నీ పర్సనాలిటీ కాదు. దేవుడికి కావాల్సింది ఏంటి? నీ హృదయం బాగుండాలి. మనం నచ్చాలి దేవుడికి, మన మనసు నచ్చాలి. నీ మనసే దేవుడికి నచ్చితే నువ్వు ఎక్కడ అడవిలో ఉన్నా తీసుకుని వచ్చి అంతఃపురంలో కూర్చోబెడతాడు. అదే కదండి దావీదు విషయంలో దేవుడు చేసింది. ఎక్కడో బండ మీద కూర్చొని ఉండొచ్చు, కానీ తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈరోజు మన జీవితాలు అంతే కదండి. ఎక్కడున్నామండి? మన పుట్టుక ఎక్కడ? మనం పెరిగింది ఎక్కడ? చదువుకుంది ఎక్కడ? ఏమండి పుట్టుక, మనం పెరిగిన వాతావరణం, తిరిగిన ప్రాంతాలు, మనకున్నటువంటి బంధువర్గం, ఇవన్నీ ఒకసారి ఆలోచించి మన చదువు, ఉద్యోగాలు ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు దేవుడు తీసుకుని వచ్చి ఇంత గొప్పదైనటువంటి సంఘంలో మనల్ని స్తంభాలుగా దేవుడు నిలబెట్టుకున్నాడు అని అంటే మనం యోగ్యులమా? ఏం చూశాడు దేవుడు? నీ కులం చూశాడా? కాదే. అందం చూశాడా? కాదే. మరి ఏం చూశాడు? మన మనసు చూసి దేవుడు మనకి అధికారాలు, బాధ్యతలు దేవుడు మనకు అప్పగించాడు. వీటన్నిటి మీద విజయాలను దేవుడు మనకి ఇచ్చాడు. భవిష్యత్తులో కూడా దేవుడు నీకు విజయం ఇస్తాడు. ఏ విషయంలోనైనా నువ్వు విజయుడిగా నిలబడాలి, విజేతగా నిలబడాలి అని అంటే నీ మనసు బాగుండాలి, నీ హృదయం బాగుండాలి. నీ మనసే బాగోలేనప్పుడు, నీ హృదయమే బాగోలేనప్పుడు నీ జీవితంలో విజయం అన్న మాట లేదు. అన్నిట్లో కూడా అపజయం తప్ప, ఓటమి, గెలుపు ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, నీ జీవితంలో గెలుపే కావాలని నువ్వు అనుకుంటే గెలుపుకు అవసరమైనది టాలెంట్ అనుకోకూడదు, గెలుపుకు అవసరమైంది బలం అనుకోకూడదు. గెలుపుకు అవసరమైంది నీ మనస్సు, నీ హృదయం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా విషయాలను చాలా క్లియర్గా, చాలా తేటగా మీరు వింటారు, చూస్తారు. నిజంగా బైబిల్ ఇంత అద్భుతమైందా? బైబిల్ చెబితే ఎవడైనా వినవలసిందే, మారవలసిందే. బైబిల్ నిజమని ఒప్పుకోవలసిందే, అంతే. ఇంకా కాదనే అవకాశమే లేదు, ఉండకూడదు. అంత అన్ని అద్భుతమైన సంగతులు ఇందులో ఉన్నాయండి. అలా విజయాన్ని దేవుడిచ్చాడు ఒత్నియేలుకు. అందరిని విడిపించేశాడు. 40 సంవత్సరాలు సుమారు. ఏమంటే అక్కడ అదే కదండి ఉంది. 40 సంవత్సరాలు మీరు చూస్తుంటే అతడు కుషన్ రిషతాయిమును జయించెను. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తర్వాత కనజు కుమారుడైన ఒత్నియేలు మృతి నొందెను అన్నాడు. 40 సంవత్సరాలు నెమ్మది అని అంటే 40 సంవత్సరాలు బాగున్నారనమాట. అంతే కదా మరి. 8 సంవత్సరాలు టార్చర్ అనుభవించారు బాగా. ఆ తర్వాత విజయం. ఇప్పుడు 40 ఇయర్స్లో బాగున్నారా అంటే బాగున్నారు కనుకనే వాళ్ళకి దేవుడు ఏమి ఇచ్చాడట? వాళ్ళకు నెమ్మది. మరి 40 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఏంటి మరలా పరిస్థితి ఏం జరిగిందో వచ్చేవారం మాట్లాడుకుందాం మనం. ఓకే, ఈరోజుకి ఇంతటితో ఆపేద్దాం.